రైట్. అనుకున్నదంతా అయింది. ఎవరనుకున్నది? పాకిస్తాన్ కోరుకున్నదే జరిగింది. ఏం కోరుకుంది పాకిస్తాన్? యుద్ధం వస్తుంది, యుద్ధం వస్తుంది. అరే, భారత్ శాంతి కాముకమైన దేశం, ఏం చేసినా ఏం మాట్లాడదు. మనం ఎంత విరుచుకుపడినా, ఎంత కవ్వింపులకు పాల్పడినా, ఎన్ని పిచ్చి కోతలు కూసినా భారత్ నుంచి ఎటువంటి దాడులు రావు అని చెప్పి అనుకుంది. యుద్ధానికి సిద్ధం, యుద్ధానికి సిద్ధం, ఏదైనా మేము రెడీగా ఉన్నాం, మా సైనికులు సిద్ధంగా ఉన్నారు, మా అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి, ఏదైనా సింధు జలాలకు సంబంధించి ఆపేస్తే పీకలు కోస్తామన్నారు. ఇది పహల్గామ్ ఏప్రిల్ 22వ తేదీన జరిగిన దాడి అందరినీ కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ మీద అటాక్ చేయాల్సిందే అని చెప్పి యావత్ భారతదేశం కూడా రాజకీయాలకు అతీతంగా ఏకత్రాటిపై నిలిచినటువంటి ఒకే ఒక్క అంశం పహల్గామ్. అదే పెద్ద తప్పు చేసింది పాకిస్తాన్. మరొక కామెంట్ కూడా అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టి వెళ్ళి మీ మోడీకి చెప్పుకున్న ఒక్క కామెంట్ ఎంత విధ్వంసం సృష్టించిందో ఈ రోజుకైనా పాకిస్తాన్ అర్థమవుతుంది. ఆ ఒక్క కామెంట్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు కావచ్చు, పెంచి పోషిస్తున్నటువంటి ఆర్మీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, క్లియర్ కట్గా తెలిసినటువంటి అంశం. ఏదైనా యుద్ధం వస్తున్నప్పుడు ఆ దేశానికి సపోర్ట్గా ఉండాల్సిన వ్యక్తులు ఎవరుంటారు? గవర్నమెంట్, ఆర్మీ, ప్రజలు. ఇదే కదా. మనకైతే మోదీ ఉన్నారు, ఆర్మీ ఉంది, త్రివిధ దళాలు ఉన్నారు, ఏకత్రాటిపై అందరూ కూడా ఉండి ఏ విధంగా ఎదుర్కోవాలి, సామాన్య ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజలను ఏ విధంగా అలర్ట్ చేయాలి, ఈ విధంగా ముందుకెళ్తున్నారు. మరి పాకిస్తాన్ తీరు? ప్రధాని ఎక్కడున్నారు? ఏ బంకర్లో దాక్కున్నారు? ఆర్మీ చీఫ్ ఎవరన్నా తెలుసా? ఎక్కడా తెలియదు. ఆ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి అంశం. ఇటుపక్క భారత్ నుంచి అటాక్, అటుపక్క నుంచి బలూచిస్తాన్ నుంచి అటాక్, ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఏదో కవ్వింపులకు పాల్పడాలి, భారత్ మీద మేము పైచేయి సాధించాము. ఆఫ్టర్ పహల్గామ్ దాడి తర్వాత 16 రోజుల గ్యాప్ తర్వాత భారత్ తీసుకున్నటువంటి ఒకే ఒక్క డెసిషన్ ఆపరేషన్ సింధూర్. అది కూడా ఎవరిని వాళ్ళకిలాగా సామాన్య ప్రజల మీద అటాక్ చేసేటువంటి సిచ్యువేషన్ భారత్ తీసుకోలేదు. కేవలం తీసుకున్నటువంటి ఒకే ఒక్క డెసిషన్ ఉగ్రవాదాన్ని హతం చెయ్యాలి, ఉగ్రవాదాన్ని మొత్తం మట్టి కరిపించాలని తీసుకున్నటువంటి నిర్ణయం. 9 స్థావరాలపై ఒక్క 25 నిమిషాల్లోనే మట్టి కరిపించి మళ్ళీ మన దేశ ప్రజలు సగర్వంగా తిరిగే విధంగా చేసినటువంటి మన భారత ప్రభుత్వం కావచ్చు, మన ఆర్మీ కావచ్చు. మరి వాళ్ళు చేస్తున్నటువంటి అటాక్స్ కేవలం సామాన్య ప్రజలపైన. ఎందుకంటే మన ఆర్మీ పైన ఎదురుదాడి చేసే సత్తా లేదు. నిన్న కొన్ని ప్రాంతాల్లో ఏదైతే జమ్మూలో కావచ్చు, కొన్ని ఎయిర్పోర్ట్స్లో కావచ్చు చేసినటువంటి దాడులకి ప్రతీకారం ఏ విధంగా ఉంటుందో చవి చూస్తోంది పాకిస్తాన్. ఇక్కడతో పులి స్టాప్ పడుతుందంటే ఉండకపోవచ్చు. ఒక్కసారి దిగిన తర్వాత, భారత్ని రెచ్చగొట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుందా అనేది ఇప్పటికే 4 సార్లు చవి చూసింది భారత్. అయినా సరే మళ్ళీ అదే దుందుడుకు వైఖరి, అదే కుక్కతో ఒక వంకర అనే బదులు పాకిస్తాన్ బుద్ధి వంకర అనేది ప్రతిసారి నిరూపించుకుంటూనే ఉంది పాకిస్తాన్. సో ఇప్పుడు ఈ భారత్ కొట్టే దెబ్బ ఏ విధంగా ఉంటుంది, మోడీకి వినిపిస్తే ఏ విధంగా ఉంటుంది, ఎవరికి చెప్పుకోవాలి పాకిస్తాన్ ప్రజలు? ఆ పాకిస్తాన్లో పుట్టడమే వారు చేసుకున్న పాపమా అనే విధంగా ఉంది పాకిస్తాన్ పాలకుల యొక్క పాలన, వారు చేస్తున్నటువంటి విధానం. నిన్న మనం చూసాం చాలా ప్లేసెస్లో, అటు పాకిస్తాన్ మన ప్లేసెస్లో అయితే కొన్ని క్షిపణులు ప్రయోగించింది. వారిని ఎదురుదాడి ఏ విధంగా చేస్తుందో మనం చూసాం. కుప్ప కూల్ చేసినటువంటి సిచ్యువేషన్. ఎట్ ద సేమ్ టైం భారత్ కూడా ప్రతిదాడి స్టార్ట్ చేసింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ పోర్టు పైన కావచ్చు, కొన్ని పోర్టుల పైన అటాక్ చేసింది. అక్కడ కూడా వాటిని కుప్పకూల్చినటువంటి సిచ్యువేషన్. ప్రజెంట్ అయితే ఇక్కడతో పుల్ స్టాప్ పడేటట్టయితే లేదు. కొన్ని దేశాలు అయితే ముందుకు వస్తున్నాయి. అమెరికా మొన్నటి వరకు చెప్పింది, ఎస్ ఇద్దరం మాట్లాడుకోండి, కూర్చొని మాట్లాడుకోండి, వద్దు కావాలంటే మేము మధ్యవర్తిత్వం వహిస్తాము, మాట్లాడుకోండి, ఏదైనా సరే అంటే సమర్థవంతమైన నాయకులు ఎప్పుడు కూడా వారిని కోరుకోరు. ఇవంటి కామెంట్స్ మనం చూసాం ట్రంప్ దగ్గర నుంచి, అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి. కానీ ఇప్పుడు మేము డైరెక్ట్గా వెళ్ళేం చెప్పలేము, కానీ దౌత్యపరంగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పినటువంటి సిచ్యువేషన్. ప్రజెంట్ ఏ విధంగా ఉంది, వార్ ఎంత స్థాయిలో పాకిస్తాన్ దెబ్బతీసింది అనే విషయాల్ని మా ప్రతినిధి, శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తారు. రైట్ రాము, ఏ విధంగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్? పాకిస్తాన్ ముందు నొయ్యి వెనక గొయ్యి అనే విధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. భారత్ ఒకవేళ ప్రతిదాడి చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి ఇప్పటికైనా తెలిసిందనుకోవచ్చా? ఎస్ సార్, మనం ఏదైతే నిన్న రాత్రి 9 గంటలకు జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా పంజాబ్, అమృత్సర్, చండీగఢ్, రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ రాకెట్
దాడులు అదేవిధంగా డ్రోన్ దాడులతో విడిచిపడింది. అయితే భారత్ త్రివిధ దళాలు కూడా దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పుకోవచ్చు. ఏదైతే భారత్ సంబంధించి S-400 సిస్టమ్ అనేది సుదర్శన్ చక్రం అనేది పూర్తిగా పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్లను ర్యాకెట్లను తిప్పికొట్టిన పరిస్థితి ఉంది. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు పాకిస్తాన్, మనం గతంలో కూడా చెప్పాము, మనం పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులపై మాత్రమే మనం దాడి చేస్తున్నాము, పాకిస్తాన్ ప్రజలపై కాదు, పాకిస్తాన్ సైన్యంపై కాదని మనం గతంలోనే చెప్పాము. అదే విధంగా ఏదైతే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత 15 రోజులకి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రముఖులపై భారత్ అయితే దాడి చేసింది. దాడి చేసిన తర్వాత ఏదైతే పాకిస్తాన్ ఒక చర్చలకు వస్తుంది, చర్చలకు వచ్చి భారత్ తో ఒక ఒక మంచి వాతావరణాన్ని సమకూర్చుకుంటుంది అని అందరూ కూడా భావించారు. అయితే పాకిస్తాన్ తలక కుక్క వంకర బుద్ధి అనేది ఏదైతే మనం చూసుకోవచ్చు, ఆ యొక్క చెడు బుద్ధి అనేది మళ్ళీ ప్రదర్శించింది. నిన్న రాత్రి కూడా మనం చూసుకోవచ్చు విచక్షణ రహితంగా ప్రజలు ఉన్న ఏవైతే పబ్లిక్ ప్లేస్లపై, అదే విధంగా పఠాన్కోట్ నేవీ బేస్, ఆర్మీ బేస్ పై, అదే విధంగా సాంబా సెక్టర్ పై కూడా దాడికి అయితే తెగబడింది. అయితే ఈ దాడిని కూడా భారత్ తిప్పికొట్టిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈ పాకిస్తాన్ సంబంధించి సాక్షాత్తు ప్రధాని షరీఫ్ కూడా బంకర్లలో దాక్కునే పరిస్థితి వచ్చిందంటే ఎంత తీవ్రంగా భారత్ కూడా ఎదురుదాడి చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే నిన్న పాకిస్తాన్ రాత్రి దాడి చేసిన తర్వాత మనం చూసుకోవచ్చు కరాచీ ఓమ్రా పోర్టులపై అయితే భారత్ అయితే విడిచిపడింది. INS విక్రాంత్ తో పూర్తిగా విడిచిపడి సర్వనాశనం అయితే చేసింది అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ తాలూకా ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా నిన్న రాత్రి కూడా దాడులు అయితే భారత్ చేసింది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ దాడిలో 10 నుంచి 12 నౌకలు కూడా ధ్వంసం అయ్యేవి. మనం చూసుకోవచ్చు 1971 యుద్ధం తర్వాత మళ్ళీ ISN విక్రాంత్ రంగంలో దిగింది. అదే విధంగా పాకిస్తాన్ పై విడిచిపడిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు పాకిస్తాన్ సంబంధించి ముందుగానే మనం చెప్తున్నాము, ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నవి, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల్ని వేరువేయండి, ఉగ్రవాదులకి మద్దతు ఇవ్వద్దని చెప్తుంది. అయినా సరే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల్ని ఒక ఆర్మీ పర్సన్స్ లాగా వాళ్ళకి చేసిన స్వతంత్ర సమయోధుల్లాగా భావించింది. ఏదైతే ఆపరేషన్ సింధూరులో కూడా ఉగ్రవాదులపై మనం దాడి చేసిన ఉగ్రవాదులను కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఆర్మీ సైన్యం కూడా పార్టిసిపేట్ చేసి ఆ యొక్క పాకిస్తాన్ జెండాను కూడా వాళ్ళ శవపేటికల మీద పెట్టి ఊరేగించిన పరిస్థితి కూడా ఉంది. అయితే పాకిస్తాన్ బుద్ధి అయితే ఇంకా మానలేదు. అయితే పాకిస్తాన్ ముందు నుంచి కూడా పాకిస్తాన్ భారత్ పై కవ్వింపు చర్యలు మాత్రమే చేస్తుంది. మనం చూసుకోవచ్చు పాకిస్తాన్ భారత్ తో ఢీకొనలేదు. ఇంతవరకు కూడా ఏ యుద్ధంలో కూడా గెలిచే పరిస్థితి కూడా లేదు. కార్గిల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ కి చావు దెబ్బ కొట్టింది భారత్. ఇంకా పాకిస్తాన్ బుద్ధి అయితే మారలేదని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి జరిగింది ప్రపంచ వ్యాప్తంగా చూసింది. ఎందుకంటే ఇంతవరకు కూడా మనం పాకిస్తాన్ స్థావరాలపై కానీ, పాకిస్తాన్ సైనికులపై కానీ, ప్రజలపై కూడా మనం దాడి చేయలేదు, ఉగ్రవాదులపై మాత్రమే దాడి చేశాము. కానీ నిన్న రాత్రి 9 గంటల తర్వాత మాత్రం విచక్షణ రహితంగా పబ్లిక్ మీద దాడి చేసి యత్నంగా రాకెట్ లాంచర్లతో, డ్రోన్ బాంబులతో అయితే విడిచిపడింది పాకిస్తాన్. ప్రపంచ దేశం అంతా చూసింది. చూసిన తర్వాత అజిత్ దోవల్ ప్రధాని మోడీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత పాకిస్తాన్ పై కరాచీ కోర్టులపై కదా విరుచుకుపడింది. మనం చూసుకోవచ్చు విరుచుకుపడిన తర్వాత ప్రధాని ఏదైతే పాకిస్తాన్ ప్రధానికి అతి సమీపంలో 3-4 కిలోమీటర్ల సమీపంలో కూడా బాంబులు వేశామంటే భారత్ తాలూకా సత్తా ఏంటో ఇప్పటికే పాకిస్తాన్ కి అర్థమై ఉంటుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు భారత్ పాక్ యుద్ధం సంబంధించి పాకిస్తాన్ లో ప్రజల మద్దతు కూడా లేదు. నిన్న రాత్రి పాకిస్తాన్ ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి యుద్ధం ఆపమన్నారు. అదేవిధంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా జైలు నుంచి విడిచిపెట్టాలని ర్యాలీలు చేసిన నేపథ్యంలో మనం చూసుకోవచ్చు పాకిస్తాన్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దాడులకు సంబంధించి ఇప్పటికే ఉదయం 9 గంటలకి CDS త్రివిధ దళాలతో కూడా అత్యధిక సమావేశానికి అజిత్ దోవల్ ప్రధాని నేతృత్వంలో, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి నేతృత్వంలో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ కూడా పంజాబ్ అమృత్సర్ పై కూడా కాల్పులు అనేది కంటిన్యూ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి వ్యూహం అనుభవించాలి, పాకిస్తాన్ కి ఎలాంటి బుద్ధి చెప్పాలనేది ఉదయం 9 గంటలకు, అదేవిధంగా నిన్న రాత్రి ఏదైతే జరిగిందో విధ్వంసానికి సంబంధించి కూడా మీడియాలో రక్షణ శాఖ, ప్రధాని మోడీ ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు భారత ప్రజలు కూడా ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. పాకిస్తాన్ తాలూకు దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుందనే సంకేతాలు కూడా నిన్న ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా పంజాబ్, అమృత్సర్ లాంటి ప్రాంతాలకు అదనపు బలగాలను కూడా కేంద్రం పంపిస్తుంది. అక్కడ కూడా ఎటువంటి భయపడవలసిన పరిస్థితి కూడా లేదని మనం చెప్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్, చైనా, టర్కీల తాలూకా మద్దతు కూడా
అడిగిన నేపథ్యంలో చైనా కూడా కొన్ని యుద్ధ విమానాలు కూడా సమకూర్చిందనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇంకా పరిస్థితులు ఏ విధంగా ఉండబోతుంది, కొంత ఉధృత వాతావరణ సైతం మనం ముఖ్యంగా చూసుకుంటే నిన్న రాత్రి ఇస్లామాబాద్, లాహోర్, అదేవిధంగా పెషావర్, కరాచీలో భారత్ మాత్రం బాంబుల వర్షం అయితే కురిపింది అనుకోవచ్చు. ఇంకా ఇంకో విషయం చూసుకోవచ్చు, మనకి ఏదైతే పాకిస్తాన్ కు సొంత దేశంలో కూడా బలుతిస్తాను కెట్టా నగరాన్ని స్వాధీనం చేసుకుందని ఒక వార్తలు కూడా వస్తున్నాయి. ఒక పక్క మనం చూసుకుంటే మీరు అన్నట్టు ముందు పోయి వెనక నుయ్యలాగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. భారత త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్ పై విడుచుకు పడుతుంటే, అదే సొంత దేశంలో బల్చిస్తాన్ లో కూడా ఏదైతే అక్కడ లిబరేషన్ ఆఫ్ ఆర్మీ కూడా పాకిస్తాన్ పై విడుచుకు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినా సరే పాకిస్తాన్ మాత్రం బుద్ధి మానుకోకపోతే భారీ మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ తాలూకా దాడులు మాత్రం భారత్ నిన్న రాత్రి సమర్థవంతంగా తిప్పికొట్టిందని చెప్పుకోవచ్చు. యావత్ భారతదేశం కూడా నిన్న జరుగుతున్న యుద్ధాన్ని టీవీల దగ్గర కూడా వీక్షించిన పరిస్థితి ఉంది. రాత్రి కూడా ఎవరు కూడా 140 కోట్ల మంది భారత ప్రజలు కూడా ఎవరు కూడా నిద్రపోయే పరిస్థితి కూడా కనిపించలేదు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వస్తున్న బాంబులు వర్షాన్ని మనం చూసుకోవచ్చు. ఆ వర్షాన్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొని తిప్పుకొట్టిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఏదైనప్పుడు కూడా భారత్ తాలూకా సైనిక బలం అనేది పాకిస్తాన్ కి తెలియదేమీ కాదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఏదో తన ప్రజల దగ్గర నుంచి వస్తున్న వ్యతిరేకతను, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో తన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే విధంగా మాత్రం వ్యవహరిస్తుంది. ఈ వ్యవహరించడంలో ఈసారి మాత్రం విడిచిపెట్టే పరిస్థితులు మనం చూసుకోవచ్చు. పహల్గాం దాడి తర్వాత అక్కడ దాడి చేసిన ఉగ్రవాదులు ఒక మతం పేరుతో మనుషుల్ని విశేషంగా కాల్చి చంపడంపై మాత్రం భారత్ చాలా సీరియస్ అయింది. తర్వాత ఎవరైతే ఉగ్రవాదులు మీ ప్రధాని మోడీకి వెళ్ళి చెప్పుకునే మాటను మాత్రం కొంచెం ప్రధాని మోడీ సీరియస్ గా తీసుకున్నది అర్థమైంది. ఎందుకంటే 15 రోజులు కూడా చాలా స్తబ్దంగా ఉన్న మోడీ ఏమీ చేయట్లేదు ఏమి అని అందరూ అనుకున్నారు. కానీ ఈ 15 రోజులు కూడా ఒక వ్యూహాత్మకంగా మాత్రం మోడీ ప్రణాళిక సిద్ధం చేశాడు అనుకోవచ్చు. అదే విధంగా ఒకవేళ పాకిస్తాన్ తో యుద్ధం వస్తే ఏ విధంగా వ్యవహరించాలనే విధంగా ముందుగా మనం చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో రాము ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎస్ రాము ఒక నిమిషం వెయిట్ చేయండి. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు గారు, ముందే మనం వార్న్ చేశాము. పహల్గాం దాడి తర్వాత బదులు తీర్చుకుంటామన్నాము. అది కూడా కేవలం మనమే వారు చేసినటువంటి దుశ్చర్యలకు ఎటువంటి దుశ్చర్యలు పాల్పడలేదు. కేవలం ఉగ్రవాదాన్ని హతం చేయాలని చెప్పి ఉగ్రవాద స్థావరాలు, అది కూడా 9 స్థావరాలని టార్గెట్ చేసుకొని కుప్పకోసం జరిగింది. తిరిగి వచ్చాం. అప్పుడు కూడా ఒకవేళ ఇది విధంగా ముందుకెళ్తే గనుక మా యాక్షన్ ఉంటుంది, ఆపరేషన్ సింధు 2.2 కూడా స్టార్ట్ అవుతుందని చెప్పి వార్న్ చేసినప్పటికీ పాకిస్తాన్ దుశ్చర్య మనం చూస్తూనే ఉన్నాం. నిన్న ఏ విధంగా విరుచుకుపడిందో మనం చూస్తున్నాం. బ్లాక్అవుట్ కూడా పెట్టాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో భారత్ కూడా ప్రతిదాడి చేయక తప్పనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక్కసారి కాలు కదిపిన తర్వాత, యుద్ధానికి సైరన్ మోగించిన తర్వాత ఎట్టి పరిస్థితులను వెనకడికి వేసే పరిస్థితే లేదు. ఎందుకంటే సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మనం ఒక మార్గం ఎంచుకొని కేవలం ఎటువంటి ప్రజలకి కానీ ఆర్మీ వాళ్ళకి కానీ నష్టం కలగకూడదని చెప్పి మనం ఆలోచిస్తుంటే, వాళ్ళ ఆలోచన అంతా కూడా ఏ విధంగా భారత్ మీద యుద్ధం చేయాలి, మన ప్రభావం ప్రపంచ దేశాలకు చూపించాలి, ఇదే వ్యవహారం కనిపిస్తోంది. అటుపక్క అమెరికా కూడా ఏదో మధ్యవర్తిత్వం మేము వర్తిస్తాము, కామ్గా ఉండండి అనే విధానమే కనిపిస్తోంది. సో ఇది ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కోటేశ్వరరావు గారు? పహల్గాంలో జరిగినటువంటి దుర్మార్గానికి లేదా దారుణానికి ప్రతీకారంగా భారతదేశం దాడులు చేయాలనేటువంటి మొత్తం యావత్ జాతి కోరుకున్నది. దానికి అనుగుణంగానే మన సైన్యం దాడులు జరిపింది అనేటువంటిది అందరికీ తెలిసిందే, అంగీకరిస్తుంది. అయితే అలాంటి దాడులు జరిపినప్పుడు పాకిస్తాన్ కూడా ప్రతి దాడులు చేస్తుంది అనేటువంటిది కూడా ముందుగానే ఊహించింది. ఎందుకంటే పాకిస్తాన్ కూడా తన జనాన్ని సంతృప్తి పరచుకోవడానికి కావచ్చు, లేదా మనం కూడా మరి అంత అసమర్థంగా లేము అని చెప్పుకోవడానికి దాడులు చేసింది. అది నిన్న ఆ రూపంలో మనం చూసాము. అందువలన ఇప్పటి వరకు భారత్ దాడి చేసింది, మనము దాడి చేశాము, ఇంతటితోటి ముగిద్దాము అనేటువంటి అభిప్రాయానికి పాక్ వస్తే దానికి ఒక ముగింపు కలిగేటువంటి అవకాశం ఉంది. అలాంటి అవకాశాలు కూడా ఉండాలి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒకరినొకళ్ళు పరస్పరం చూసాం మనం. ఇప్పుడు గతంలో ఇజ్రాయెల్ను ఇరాన్ మధ్య జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ లో ఉన్నటువంటి ఒక హమాస్ నేతను టార్గెట్ చేసి చంపితే, అదేవిధంగా ఇరాన్ కి చెందినటువంటి నేతలను కూడా చంపితే, దానికి ప్రతిగా ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఒక రోజు దాడి చేసి
ఎస్ మేము దెబ్బకి దెబ్బ తీసాము, ఇంతటితోటి ముగిస్తున్నాం అని చెప్పేసి ప్రకటించి అంతటితోటి ఆపేసినటువంటిది కూడా మనం చూసాం. మరి అలాంటి పరిణామమే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతుందా లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. పాకిస్తాన్ మరింతగా మళ్ళా ఈ రోజు కూడా రెచ్చిపోయి రెచ్చగొట్టేటువంటిది లేదా దాడులు జరిగితే వాటిని అడ్డుకోవడానికి మన సైన్యం ప్రతిదాడులకి అనివార్యం అనేది కూడా మన అందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. అయితే ఇక్కడ అంతర్జాతీయ పరంగా మీరు అమెరికా గురించి పేర్కొన్నారు. అమెరికా ఆమె ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ సరిగ్గా పహల్గామ్ దాడికి ముందు భారతదేశంలో అన్ని రకాల ఆతిథ్యం పొంది నరేంద్ర మోడీ గారి ఇంటికి కూడా వెళ్ళి అంత వ్యవహారం చేసినటువంటి పెద్ద మనిషి తాజాగా 2 గంటల క్రితం వచ్చినటువంటి వార్తల ప్రకారం ఈ యుద్ధంతో ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, ఇండో పాక్ వార్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, మాకేం సంబంధం లేదు అని చెప్పేసి స్పష్టంగా ప్రకటించేశాడు. అంటే పాకిస్తాన్ ని గాని లేకపోతే ఇంకొకటి పాకిస్తాన్ చేసినటువంటి తప్పు గాని, పాకిస్తాన్ ని మేము నిలువరించడానికి ప్రయత్నిస్తామని గాని, లేకపోతే భారత్ రెండు కోటేశ్వరరావు గారు ఒక్క దేశాల నిమిషం అండి. మధ్య రాము ఒక్క నిమిషం, మీ ఆడియో మ్యూట్ చేయండి ప్లీజ్, డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. రెండు దేశాల మధ్య మేము అవసరమైతే మేము అందరితో కలిసి శాంతి స్థాపన కృషి చేస్తాం అనేటువంటి మాట జేడీ వాన్స్ నుంచి రావట్లేదు. మాకేం సంబంధం లేదు, మాకు సంబంధించిన వ్యవహారం కాదని చెప్పాడు. ఎందుకు ఒక్కసారిగా ఆ మార్పు ఏ విధంగా వచ్చింది అనుకోవచ్చు కోటేశ్వరరావు గారు? అంటే నిన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ మేము చూసాం, మేము ఇండియన్స్కి సపోర్ట్గా ఉంటాము, మేము మోదీకి సపోర్ట్గా ఉంటామని చెప్పిన సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా ఈ వార్ అనేది ప్రారంభం అయింది అన్న సంకేతాలు వచ్చిన వెంటనే కూడా మనకి ఎందుకు ఈ విధమైన భిన్న వాతావరణం? మనం కూడా మాట్లాడుకున్నాం గతంలో కూడా, అంటే లాస్ట్ డిబేట్లో అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు కాబట్టి ఇటువంటి నిర్ణయం వచ్చింది, ఒకవేళ వేరే అధ్యక్షుడు ఉంటే ఏ విధంగా ఉంటుందో నిర్ణయం అని. కానీ ట్రంప్ కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది ఏ విధంగా చూడొచ్చు? ఆశ గారు, ట్రంప్ భారత్ కు మద్దతు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. ఏది యుద్ధం మన ఈ దాడులు ప్రారంభం కావడానికి ముందు కూడా ట్రంప్ చెప్పేది ఏమిటంటే, భారత్ మాకు కావాలి, భారత్ మాకు భాగస్వామ్య దేశం, పాకిస్తాను ఎలై అంటే మాతో పాటు కలిసి వచ్చేటువంటి దేశం అని చెప్పేసి చెప్పాడు. రెండు దేశాలు మాకు కావాలి అని కూడా మాట్లాడాడు. అందుకని ట్రంప్ చాలా జాగ్రత్తగా మనకు ఎక్కడా మద్దతు ఇస్తామని కానీ లేదా పాకిస్తాన్ ని వ్యతిరేకిస్తాం అనేటువంటి సంకేతాలు కూడా ఇవ్వలేదు. కానీ జేడి వాన్స్ వచ్చేసరికి మరింత కుండబద్దలు కొట్టినట్టుగా ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, మాకేం సంబంధం లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేశాడు. అంటే ఇక్కడ మొదటి నుంచి నాలాంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అమెరికా భారతదేశంతో మిత్ర దేశంగా చూస్తున్నప్పటికీ పాకిస్తాన్ కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. అందుకని అంటే పరీక్షా సమయం వచ్చినప్పుడే ఎవరు ఎలాంటి వాళ్ళు, లేదా మన మిత్రులు అనుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో, లేదా శత్రువులు అనుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అనేటువంటిది పరీక్ష సమయాల్లోనే బయటపడుతుంది. అందుకని మీరు అన్నట్టుగా అమెరికా వైఖరిలో వచ్చినటువంటి మార్పుకి ఏమిటి కారణం అంటే, ఇదే పాకిస్తాన్ ను వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. ఇప్పుడు ఇది ఏదో శాశ్వతంగా యుద్ధం జరుగుతుంది, లేకపోతే ఒక దేశాన్ని మరొక దేశం అంతం చేసుకుంటుంది అనేటువంటి సమస్య కాదు. ఇక్కడ ఒక వైఖరి కనుక తీసుకున్నట్లయితే భవిష్యత్తులో దాని యొక్క పరిణామాలు పర్యవసానాలు ఉంటాయి. ఇప్పుడు మనం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, లేదా జరుగుతున్నటువంటి పరిణామాల్లో రష్యా ఇచ్చినటువంటి S-400 అనేటువంటిది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం చూసాం. అది మొత్తం 2018లో రష్యా నుంచి 5 యూనిట్స్ ని కొనుగోలు చేయాలని చెప్పేసి భారత్ నిర్ణయించినప్పుడు ఇదే డొనాల్డ్ ట్రంప్ ఆనాడు ఒకవేళ రష్యా నుంచి కనుక మీరు ఇవి కొనేట్లయితే మీ మీద ఆంక్షలు పెడతామని కూడా బెదిరించాడు 2018లోనే. ఆ ఆంక్షల్ని ధిక్కరించి, ఎందుకు అంటే మన రక్షణ అవసరాలు లేదా మన రక్షణ విధానం అనేటువంటిది మనకు ముఖ్యం. అమెరికా వాడు ఎవడో బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇండియా, భారతదేశంలో ప్రధానమంత్రిగా ఎవరున్నా కానీ, ఎన్డీఏ ఉన్నా లేకపోతే యూపీఏ ఉన్నా ఎవరున్నా కానీ బెదిరిపోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని అమెరికా బెదిరింపులను కూడా ఖాతరు చేయకుండా మనం 5 కొంటే మనకు 3 సిస్టమ్స్ వచ్చాయి, ఇంకా 2 సిస్టమ్స్ రావాల్సి ఉంటాయి.
ఉమ్, అందుకని ఇప్పుడు మరి అటువంటి ట్రంప్ ఇప్పుడు భారతదేశానికి మద్దతుగానో లేకపోతే పాకిస్తాన్కి వ్యతిరేకంగానో ఉంటారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాము? అది అంతేకాదు, ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతా ఉంది. ఈ ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేటువంటి దేశాలన్నింటి మీద ఆంక్షలు పెట్టారు. ఉమ్, ఎవరు కూడా ఆ ఆ దేశాలకి చమురు ట్యాంకర్లు కనుక పంపించేట్లయితే మేము వాటిని నిషేధిస్తాము లేదా పెనాల్టీలు వేస్తామని చెప్పాడు. అందుకని అంతర్జాతీయ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూసినప్పుడు ఒకటి మాత్రం స్పష్టం, భారతదేశానికి కానీ లేదా పాకిస్తాన్ తరఫున కానీ ఎవరు కొమ్ము కాసి లేదా కాపు వేసి మేము కొట్టుకోండి మీరు, మేము మీ వెనకాల ఉంటామని చెప్పేసి ఏ దేశం కూడా రావడానికి సిద్ధంగా లేదనేటువంటి ఈ 2 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకని ఇప్పటికైనా నా అభిప్రాయం ఏంటంటే, మన మీద దెబ్బతీశారు వాళ్ళు, మనం దెబ్బతీశాము. దానికి ప్రతిగా పాకిస్తాన్ వాళ్ళు కూడా దాడి చేశారు. ఆ దాడిని మనం సక్సెస్ఫుల్ గా ఎదుర్కొన్నాము. అందుకని ఇప్పటికైనా దెబ్బకి దెబ్బ తీసాం గనక అటు పాకిస్తాన్ వెనక్కి తగ్గాలి, భారతదేశానికి కూడా ఒకవేళ వాళ్ళు వెనక్కి తగ్గితే దానికి అనుగుణంగా స్పందించాలి. అలా కాకుండా అటువైపు నుంచి రెచ్చగొట్టే విధంగా మళ్ళా ప్రతిదాడులు చేస్తే అనివార్యంగా మన దేశం కూడా దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంటుందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, ఒక్క నిమిషం కోటేశ్వర గారు, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, మాట్లాడదాం వాటి గురించి కూడా. మా ప్రతినిధి నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. రైట్ నాగేశ్వరరావు, మనం చూస్తున్నాం వార్కి కౌంటర్గా ఏదైతే పాకిస్తాన్ చెప్పినటువంటి ప్రలాపాలకి కౌంటర్గా ఒక్కసారి భారత్ కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుందో, పాకిస్తాన్లో దీపావళి ముందుగానే ఏ విధంగా వస్తుందో, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూసిన తర్వాత కూడా భారత ఆర్మీ పవర్ చూసి, భారత్ యుద్ధ విమానాల పవర్ చూసి కూడా యుద్ధానికి కాల్దూతోంది పాకిస్తాన్. అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచే వ్యతిరేకత వస్తోంది. ప్రధాని కనిపించట్లేదు, ఆర్మీ చీఫ్ కనిపించట్లేదు, కానీ కొన్ని కౌంటర్స్ అయితే ఇస్తున్నారు. వాళ్ళు ఉన్నటువంటి మీడియా ప్రకారం ఆ ప్రజల ముందు ఆ పరువు పోకుండా, భంగపాటుకు గురి కాకుండా మాత్రం మేము భారత్కి సంబంధించిన ఫైటర్ జెట్లను కూల్చేసాము, ఇదిగో అదిగో అని చెప్పి ఏదో ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అది తప్ప పాకిస్తాన్కి వేరే మార్గం కూడా లేదు. కానీ ఇరు దేశాల మధ్య యుద్ధం కారణంగా పాకిస్తాన్లో జరిగినటువంటి నష్టం ఏ విధంగా ఉంది, భారత్లో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని చెప్పి ఇప్పటివరకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో పాకిస్తాన్లో ధ్వంసమైనటువంటి ప్లేసెస్ కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ ఏ విధంగా ఉందనుకోవచ్చు నాగేశ్వరరావు? ఏదైతే మీరు అన్నట్లుగా దీపావళి పండగ ముందు వచ్చింది అన్నారుగా, కానీ దీపావళి పండగ కాదు, అది వారి సర్వనాశనానికి అయితే తెచ్చుకున్న పరిస్థితి. దీపావళి పండుగ అంటే ఒక విధానంగా చూసుకుంటే అందరూ జరుపుకునే పండుగ, కానీ పాకిస్తాన్లో ఈ యొక్క ఏదైతే బాంబులు మొత్తం అలా దరిద్రం ఏదైతే తెచ్చుకున్న పరిస్థితి అయితే మనం చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులకు సంబంధించి ఫస్ట్ భారత్ లో పహల్కాలో దాడికి భారత్ ఏదైతే చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన మహిళలు వారు మోదీతో చెప్పుకుంటేనే ఆ తీవ్రవాదులు చెప్పటమే వాళ్ళ కర్మగా అయితే భావించవచ్చు. దీనికి ఎందుకంటే మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా పాకిస్తాన్ ఆలోచన లేనట్టుగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులు దేంట్లో ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క దేశం మా దేశంలో తీవ్రవాదులు లేరని చెప్పడం అదొక విడ్డూరంగా అయితే చెప్తున్న పరిస్థితి. ఏదైతే పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ గా చేసుకుని 9 స్థావరాల పై ఏదైతే ప్రార్థనా మందిరాల్లో కూడా పాకిస్తాన్ ఆశ్రమం కల్పించినట్లుగా కూడా కొన్న దేశాలు కూడా గుర్తించిన పరిస్థితి. గతంలో చూసుకుంటే కూడా అమెరికా లాంటి దేశాలు కూడా ఈ యొక్క పాకిస్తాన్ విధ్వంసానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా అప్పట్లో అమెరికా పాకిస్తాన్ పై దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి నేపథ్యంలో ఇక్కడ ఏదైతే తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాక్ దేశం అయితే అది లాస్ట్ కి వచ్చేసి దాంట్లో కూడా ప్రార్థనా మందిరాల్లో కూడా వాళ్ళకి ఉండేందుకు అవకాశం కల్పించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళతో పాటు అక్కడ ఉన్న ఆర్మీ గానే అలాగే ఏదైతే నేతలు, రాజకీయ నేతలకు సంబంధించి మంత్రులు వీళ్ళు కూడా ఆ యొక్క అంత్యక్రియల్లో పాల్గొన్న పరిస్థితి. అంటే ఈ విధంగా చూసుకుంటే పాకిస్తాన్ మొత్తంగా తీవ్రవాద దేశంగా అయితే మనం పూర్తిగా చెప్పే పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క నిన్నటి నుంచి యొక్క భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ అల్లాడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే
పైకి ఊరినే దంపుడు బియ్యం చెప్పినట్టుగా చెప్తున్న పరిస్థితే తప్ప ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క మీడియాలో ఆర్భాటం చెప్పుకుంటున్న పరిస్థితి ఏదైతే భారత్ సంబంధించి డ్రోన్లు అలాగే వాళ్ళని ఫెయిల్ చేశాం, భారత్ లో కొన్ని ప్రాంతాలని ధ్వంసం చేశామని చెప్పుకుంటున్న పరిస్థితి, అలాగే భారత్ జవాన్లు కూడా మేము కొంతమందిని తుదిముట్టించామని సోషల్ మీడియాలో చెప్పుకుంటుందే తప్ప, కానీ మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ అధ్యక్షుడు కనిపించకుండా పోవటం, అలాగే కొన్ని రోజుల క్రితం నుంచి ఏదైతే పహల్గా దాడి తర్వాత నుంచి భారత్ యుద్ధం ప్రకటించబోతుంది అన్నప్పటి నుంచే ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్మీకి సంబంధించిన కూడా 1500-2000 మంది దాకా ఏదైతే రాజీనామాలు చేసి వెళ్ళిన పరిస్థితి, అది ఇంకా ఇప్పటికీ కూడా కొనసాగుతుందనే మనకి తెలుస్తున్న సమాచారం. ఏదైతే అంత భయంతో ఉండి ఆ యొక్క దేశ ప్రజలను అయితే కాపాడలేని నేపథ్యంలో అక్కడ ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత అక్కడ ప్రభుత్వంపై వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రజలను కాపాడలేని ప్రభుత్వం రాత్రి నుంచి ఏదైతే నిన్నటి నుంచి కూడా అక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అక్కడ ప్రభుత్వాన్ని. ఏదైతే మంత్రి అక్కడికి సంబంధించిన ఏదైతే దేశానికి సంబంధించిన ప్రధాని అక్కడ అతను ప్రజలను కాపాడుకోలేని నేపథ్యంలో అతన్ని దిగిపోవాలని కూడా ముఖ్యంగా అక్కడ ప్రజలు ధర్నాలు చేస్తున్న అట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే దీన్ని చూస్తుంటే రాత్రి జమ్మూ కాశ్మీర్ సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో ఆ యొక్క పాకిస్తాన్ సంబంధించి దాడులు నిర్వహించబోగా మన S-400 దీంతో ఏదైతే క్షిపణులను అయితే అక్కడ వాటిని ఫెయిల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. S-400 తో మనం మొత్తంగా నిన్నటి నుంచి కూడా దాని యొక్క పనితనం అయితే చూసుకుంటే మొత్తంగా మన దేశానికి యొక్క యుద్ధం నౌకకు సంబంధించి దాన్ని చాలా గొప్పగా చెప్తున్న పరిస్థితి. ఏదైతే దాని ద్వారా ఇప్పటికీ నిన్నటికి చూసుకుంటే అక్కడ పాకిస్తాన్ లో తీవ్రవాద స్థావరాలు 9ని దీంతోనే దాడి చేసి వాటిని ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ మొత్తంగా తీవ్రవాదులను మాత్రమే తీవ్రవాద సంస్థలకు సంబంధించిన ఆ ప్లేసులను మాత్రమే ధ్వంసం చేశామని భారత్ చెప్తుంటే పాకిస్తాన్ మాత్రం ఏదైతే ప్రార్థనా మందిరాలని ధ్వంసం చేయటం తగదని చెప్పేసి భారత్ పై నింద వేసే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇవన్నిటికీ కూడా మనకి సంబంధించి కేంద్ర ఆర్మీకి సంబంధించిన వీటన్నిటిని తిప్పికొడుతున్న పరిస్థితి అయితే కూడా మనం చూస్తున్నాం. ఏదైతే పాకిస్తాన్ ఇంకా పై డొల్లా లోపల మొత్తం పైకి మాట్లాడుతుంది తప్ప లోపల మొత్తం డొల్లా ఉన్న విధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ విధానాన్ని అన్ని దేశాలకు కూడా తెలుసు. అయితే కొన్ని దేశాలు టర్కీ ఇప్పటికీ పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఉంటుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన యొక్క నౌక కూడా పాకిస్తాన్ లోకి వెళ్ళింది. దాని ద్వారా కూడా ఆ యొక్క యుద్ధం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలిసింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మన భారత్ మాత్రం ఏ యుద్ధం వచ్చినప్పటికీ కూడా తిప్పి కొట్టే విధానం అయితే మన ఆర్మీకి అయితే ఉన్నట్లుగా చెప్తున్న పరిస్థితి. ఏదైతే పాకిస్తాన్ ని తుది ముట్టించటమే ప్రధాన లక్ష్యంగా భారత్ తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏదైతే తీసుకున్న చర్యలు ఏదైతే గతంలో కొన్నాళ్ళు 58-56 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి యుద్ధం చూడలేదనే విధంగా కూడా భారత్ ప్రజలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత్ ప్రజల జోలికి వస్తే ఊరుకునేది లేదని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టంగా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ లో ముఖ్యమైన ప్రదేశం కరాచీ పోర్ట్ లో ఏదైతే తీవ్రంగా అక్కడికి మన దీని డ్రోన్ ద్వారా అయితే అక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ కరాచీ పాకిస్తాన్ కి ముఖ్య పట్టణంగా ఉన్న కరాచీ ద్వారా అనేక ఆదాయం పాకిస్తాన్ ఉంటుంది. అలాంటి కరాచీ ప్రాంతంలోని పోర్ట్ ని ధ్వంసం చేయడంతో భారీగా నష్టపోయిందని అయితే పాకిస్తాన్ చెప్పవచ్చు. దానికి ముందు ఏదైతే నిన్న 1600 కోట్ల పైన ఆస్తి నష్టం అక్కడ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులను కూడా హతమొందిన పరిస్థితి. ఆ పాకిస్తాన్ తీరు చాలా దారుణంగా ఉంది. అక్కడ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూనే ఆ పాకిస్తాన్ మాకు ఉగ్రవాదులు లేరని చెప్తుంది. అలాగే ఒక పక్కన యుద్ధం వద్దంటూ లెటర్ విడుదల చేస్తూ సందిగ్ధంగా మాట్లాడుకుందాం,
ప్రశాంతంగా మాట్లాడుకుందాం అనే విధంగా లెటర్ విడుదల చేస్తూ ఇంకో పక్క యుద్ధానికి యుద్ధం ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఎలాంటి యుద్ధం వచ్చినప్పటికీ ఎలాంటి క్షిపణులతో భారత్ పై దాడి చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మొత్తంగా గగనతలంలోనే భారత్ S-400 తో మొత్తంగా పేల్చివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. భారత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఆర్మీ ఉంది. మొత్తంగా బోర్డర్ ఏదైతే పాకిస్తాన్ భారత్ బోర్డర్ ఉన్న వెంబడే ఉన్న రాష్ట్రాలకు సంబంధించి రెడ్ ఇప్పటికే అలర్ట్ అయితే విధించింది. పాకిస్తాన్ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ యొక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితులను తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో మొత్తంగా జమ్మూలో వచ్చేసి ఇప్పటికే కరెంటు రాత్రి నుంచి కూడా కరెంట్ తీసేశారు. ఇప్పటికి ఇంకొక 2 రోజులు కూడా కరెంటు తీసేసి ఉండే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నా. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇళ్లలో ఉండి బయటికి రావద్దని కూడా అక్కడ ఎస్ చూద్దాం నాగేశ్వరరావు. ఇవన్నీ కూడా మన దేశ ప్రజలని కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానైతే ముందుకెళ్తుంది, వెళ్ళాలి కూడా. ఎందుకంటే అది దేశ ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకం, దాన్ని నిలబెట్టుకుంటుంది మన ఆర్మీ కావచ్చు, మన గవర్నమెంట్ కావచ్చు. రైట్, యుద్ధ పరిస్థితిని తీవ్రతరం చేసే పని పాకిస్తాన్ కు లేదన్నారు రక్షణ శాఖ నిపుణులు శివాలి దేశపాండే. ఇండియా ఆర్మీ ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వెళ్లారంటూ తెలిపారు. ఇక S-400 వల్లే భారత్ పాకిస్తాన్ మిస్సైల్స్ ను సమర్థవంతంగా తిప్పికొట్టారని డిఫెన్స్ ఎక్స్పర్ట్ శివాలి దేశపాండే వివరించారు. Of drones that Pakistan sent in all our western and northern borders, including Jammu, Pathankot, Chandigarh, Jaisalmer, all these places at the borders, our air defense was very alert. We gave them back very, very strongly, and our S-400 has done a tremendous and a beautiful job of thwarting down all kind of air attacks. And there is a news as well that we have downed about 2 F-17s, 1 F-16, and plus 1 pilot has been caught alive. This is news. We are not still sure about it because the Ministry of External Affairs today they have a briefing at 10 a.m. So let us see what unfolds then. But then Pakistan should not indulge into this misadventure. Otherwise, Pakistan is going to meet its end in another 4 to 5 days. Pakistan, we have choked them economically. We have choked them as far as their national assets are concerned. We are not giving them water. So there is already drought-like situation in Pakistan. Pakistan's economy is absolutely in a negative mode. The forex reserves are in a negative mode. And Pakistan is begging around in the world for money. And all these things Pakistan is doing only to ensure that India bleeds with 1,000 cuts. The theory that Pakistan believes in. So, India is going to hammer you. India is going to put an end to what is a country like Pakistan. You see, Pakistan is getting choked from all the sides. Here, you have Baluchistan also, who are against your army. You have Khyber Pakhtunkhwa also, where you are fighting a battle. So, there are 3 fronts which Pakistan is facing currently. So Pakistan should, use its brains and lie low, and Pakistan should not retaliate, stop all this misadventure. Otherwise, Pakistan is going to be wiped out from this map. देखिए, पाकिस्तान अपनी हरकतों से कभी बाज नहीं आएगा. कल रात को जिस प्रकार का स्वॉर्म ऑफ ड्रोन्स पाकिस्तान ने भेजा पूरे जम्मू, पठानकोट, लुधियाना, जलंधर, चंडीगढ़, हमारे जैसलमेर, ये पूरे सीमा के ऊपर जिस प्रकार का कल उन्होंने ड्रोन अटैक किया, ये दिखाता है कि पाकिस्तान के मंसूबे कुछ अच्छे नहीं है. पाकिस्तान हमारे मिलिट्री एसेट्स को टारगेट करना चाहता था, सिविलियंस को टारगेट करना चाहता था, जबकि हमने सिर्फ आतंकवादियों को टारगेट किया था. ये हमने पूरी दुनिया को क्लियर कर दिया था. पाकिस्तान किस प्रकार का देश है मुझे समझ नहीं आता, जबकि हमारी सिविलियंस को वो टारगेट कर रहे हैं. हमने भी, हमारा एयर डिफेंस बहुत स्ट्रांग था. हमने इनके सारे ड्रोन अटैक्स को पूरा मार दिया है. हमारे S-400 ने ट्रिमेंडसली वंडरफुल काम किया है बॉर्डर के ऊपर, और एयर डिफेंस सिस्टम हमारा बहुत स्ट्रांग है. खबर ऐसी भी है कि हमने पाकिस्तान का एक एवैक्स भी डाउन कर दिया है, और हमने लाहौर का एयर डिफेंस सिस्टम भी डाउन कर लिया है. ऐसी भी खबर है
कि 2 F-17, एक F-16 हमने गिरा दिया है और एक पायलट को हमने जिंदा पकड़ा है। देखते हैं अभी क्या ये सारी खबरों की पुष्टि होती है या नहीं। 10 बजे हमारी एक्सटर्नल अफेयर्स मिनिस्टर की प्रेस ब्रीफिंग है। लेकिन कल रात को जो किया है पाकिस्तान ने अच्छा नहीं किया। आपने एक सोए हुए शेर को जगा दिया और हमारा शेर जो है वो सिर्फ जो गलत चीजें होती है उनके ऊपर हमला करता है। लेकिन अब आपने हमको जगा दिया। अब आप इस चीज के लिए तैयार रहिए कि इंडिया इज गोइंग टू हैमर यू बैक, इंडिया इज गोइंग टू वाइप आउट the name of Pakistan from this entire map. You see, basically because Pakistan is being choked from all the sides. बलूचिस्तान है एक जगह पे, बलूचिस्तान BLA यहां पर टारगेट कर रहा है पाकिस्तान सेना को। खैबर पख्तूनख्वा भी बर्निंग है। 3 फ्रंट पाकिस्तान को लड़ने हैं। इकट्ठा 3 फ्रंट पर लड़ना पाकिस्तान जैसे राष्ट्र के लिए बहुत नामुमकिन है, क्योंकि पाकिस्तान वैसे ही उसकी इकोनॉमी डाउन है, पाकिस्तान के फॉरेस्ट रिजर्व डाउन है, हमने उनका पानी बंद कर दिया है, हमने उनका ट्रेड बंद कर दिया है, खाने और पीने के नाले पड़ गए हैं पाकिस्तान में। पाकिस्तान का प्रधानमंत्री पूरे दुनिया में घूम रहा है मदद के लिए। तो इस प्रकार का अगर आपका देश है तो आपने बाज आना चाहिए, आपने संभल जाना चाहिए, आपने ये सारी चीजें भूल जानी चाहिए। हथियार डाल दो ना भारत के सामने, क्या क्या होने वाला है? हथियार डाल दो, शरणागति मांग दो, फिर से 71 आने दो, लौटने दो, लेट हिस्ट्री रिपीट इटसेल्फ। और भारत की ताकत के सामने आप शरण ले लो, नहीं तो फिर आपका नक्शा इस दुनिया से। రైట్, మనం చూస్తాం నేను ఏదైతే పాకిస్తాన్ మన దేశ సరిహద్దుల్లో ఏదైతే మిసైల్స్ని ప్రయోగించిందో, డ్రోన్లను ప్రయోగించిందో దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది S-400, అది అందరికీ తెలిసిందే. సో దాని పనితీరు గురించి చెప్పారు. అదేవిధంగా యుద్ధాన్ని తీవ్రతరం చేసేటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్కి ఉండదు అని చెప్తున్నారు శివాజీ దేశపాండే. మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, ఇంకా తీవ్రతరం చేసే సిచ్యువేషన్ ఉంటుంది అనుకోవచ్చా? లేదు చర్య ప్రతిచర్య, కౌంటర్ రీకౌంటర్, అటుపక్క నుంచి క్షిపణులు వచ్చాయి, ఇటుపక్క నుంచి మేము చేసాము, సో వార్ అనేది ఇక్కడితో పుల్ స్టాప్ పెడదాము అనే విధంగా ఏదైనా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? పాకిస్తాన్ వెళ్ళే పరిస్థితి కనిపిస్తుందా? ఎందుకంటే అటుపక్కన బలూచిస్తాన్ నుంచి కూడా మనకి ఇదే అదునుగా బలూచిస్తాన్ కూడా రంగంలోకి దిగింది కదా. ఇప్పుడు గతంలో జరిగినటువంటి యుద్ధాల్లో ఎక్కడా కూడా పాకిస్తాన్ పైచేయి కాలేదు, భారతదేశమే పైచేయి సాధించింది అనేటువంటిది గత చరిత్ర. వర్తమాన విషయానికి వస్తే అప్పటితో పోలిస్తే, అంటే గతంలో జరిగినటువంటి యుద్ధాలతో పోలిస్తే ఇప్పుడు మన సైన్యం యొక్క స్థాయి, అంటే త్రివిధ దళాల్లో ఉన్నటువంటి బలాబలాలు కానీ లేదా అధునాతనమైనటువంటి ఆయుధాలు కానీ వీటన్నింటినీ పాకిస్తాన్తో పోల్చుకున్నప్పుడు మనది పాకిస్తాను 1 అనుకుంటే మనది 3. అంటే మనకి అంత పెద్ద సంఖ్యలో అన్ని రకాల ఆయుధాలు త్రివిధ దళాల్లో, నేవీ కావచ్చు లేదా ఎయిర్ ఫోర్స్ కావచ్చు లేదా ఇతర ఇన్ఫాంట్రీ, ఇట్లాంటి వాటన్నింటిలో కూడా మంది చాలా బలమైనటువంటి, ప్రపంచంలోనే బలమైనటువంటి ఆర్మీస్ లో మనది 1. అటువంటిది పాకిస్తాన్ ఒకవేళ నిజంగా యుద్ధమే జరిగితే ఎన్ని రోజులు ఉంటుంది, లేకపోతే ఎన్ని గంటల్లో చేతులు ఎత్తేస్తుంది అనేటువంటిది తప్ప అది గెలిచేటువంటి అవకాశాలే లేవు. అయితే నేను ముందే చెప్పినట్టుగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి జనాన్ని సంతృప్తిపరచడానికి అక్కడ ఉన్నటువంటి పాలకులు కొన్ని దాడులకి పాల్పడతారనేటువంటిది ఇప్పటికే రుజువైంది. అయితే ఇప్పటికైనా జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక పరస్పరం దాడులు చేసుకోవద్దు అనేటువంటి వైఖరిని కనుక పాక్ తీసుకుంటే మన దేశం కూడా దానికి సానుకూలంగానే స్పందిస్తుంది అనేది నా అభిప్రాయం. ఇప్పటి వరకు, అంటే నిన్న మొన్న ఇప్పుడు రాత్రి వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తే 2 వైపులా కూడా సైనిక స్థావరాలు లేకపోతే మిలిటరీ ఇన్స్టలేషన్స్ లేదా ఎయిర్పోర్ట్స్ ఇటువంటి వాటి మీదనే కేంద్రీకరించారు తప్ప జనావాసాల మీద. ఎందుకంటే మన వైపు నుంచి నిజంగా పాకిస్తాన్ దాడి చేసింది, జమ్మూలో వీటన్నిటిలో దాడి చేసింది, ఎయిర్పోర్ట్ ఇవన్నీ వీటన్నిటిని నష్టపరిచిందని చెప్పేసి చెప్తున్నాను తప్ప మన వైపు ప్రాణ నష్టం కూడా ఏమీ లేదు. అదే విధంగా పాకిస్తాన్ వైపు కూడా, మా వైపు కూడా ప్రాణ నష్టం జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా ఇంతవరకు చెప్పలేదు. 2 యుద్ధ విమానాలని కూల్చివేశారని చెప్పేసి వాళ్ళు అంగీకరించారు. అయితే మన వైపు వాళ్ళు చెప్తున్నట్టుగా మనం 5 విమానాలను కోల్పోయామనేటువంటి అంశాన్ని మన దేశం ఇంతవరకు అవునని గాని కాదని గాని ఎలాంటి నిర్ధారణ చేయలేదు.
అదేవిధంగా ఇతర బీబీసీలో ఇట్లాంటి వార్తా సంస్థల్లో వస్తున్న దాని ప్రకారం ఏంటంటే బఠిండాలో ఒక యుద్ధ విమాన శకలాలని భారత ఆర్మీ సేకరిస్తా ఉన్నది. అది రాఫేలు లేదా మిరేజ్ 2000 యుద్ధ విమానం అన్నట్టుగా బీబీసీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే సోషల్ మీడియాలో లేకపోతే యూట్యూబ్ లో వచ్చినటువంటి వీడియోలు వాటి ప్రాతిపదికన చేస్తున్నటువంటి తప్ప నిర్ధారణగా ఇంతవరకు ఎవరు ఏమీ చెప్పట్లేదు. అందుకని భారత ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి మన సైనిక చర్యల్లో ఎంతమంది అవతల వైపు మరణించారు, లేకపోతే ఒక అంచనా మాత్రమే, 100 మంది వరకు మరణించి ఉంటారనేటువంటిది ఒక అంచనా మాత్రమే. మన రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశంలో చెప్పినట్టుగా. అందువల్ల ఇప్పటికైనా పాకిస్తాన్ వైపు నుంచి ప్రతి దాడులు ఆగిపోయేట్లయితే ఈ యుద్ధం ఇంతకు ముంచి ఈ దాడులు, యుద్ధం అని అంటానికి లేదు మనం అప్పుడే, ఈ దాడులు అనేటువంటివి నిలిచిపోయేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ అటువంటి సంయమనాన్ని లేకపోతే అటువంటి తెలివితేటలను కనుక ప్రదర్శించకపోయేట్లయితే అది మరింతగా నష్టపోతుంది. అన్నింటికీ మించి నిన్న పాకిస్తాన్ లో జరిగినటువంటి పరిణామాలను చూస్తే పిటిఐ అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, లేదా తమ నాయకుడికి అనుకూలమైనటువంటి పేరుతోటి జరుపుతున్నటువంటి ప్రదర్శనలు, అదేవిధంగా బెలూచిస్తాన్ ఆర్మీ, లిబరేషన్ ఆర్మీ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకు ముందే మనం చూసాం రైల్ని హైజాక్ చేసి ఏ విధమైనటువంటి విధ్వంసం సృష్టించారు. అటువంటి వాళ్ళు కూడా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంది కనుక పాకిస్తాన్ కి ఇంట బయట రెండు వైపుల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ పరిణామాల్లో అది వెనక్కి తగ్గటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. లేదు దుస్సాహసానికి పాల్పడితే తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు కేవలం ఏదైతే ఉగ్రవాదమే మా టార్గెట్ అంటూ ముందుకెళ్ళాం, కానీ అటుపక్క నుంచి వచ్చే రియాక్షన్ ఆ విధంగా కనిపించట్లేదు. మన దేశ సామాన్య పౌరుల మీద అటాక్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఉగ్రవాదాన్ని మనం పెంచి పోషించట్లేదు. వారు టార్గెట్ చేయడానికి మన దగ్గర ఉగ్రవాద స్థావరాలు లేవు కాబట్టి, ఏ విషయమైనటువంటి సిచ్యువేషన్లో ఆర్మీతో డైరెక్ట్గా ఫైట్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి సామాన్య ప్రజానికి కానీ బోర్డర్లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్న సిచ్యువేషన్. భారత్ మాత్రం ధీటుగా ముందుకెళ్తుంది. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే నాశనంగా ఉంది పాకిస్తాన్ది, ఇంకా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే విధంగా రేపు పొద్దున ఒక బ్రెడ్ లేదంటే ఒక చపాతి తినాలన్నా సరే అగమ్య గోచరంగా ఉండే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది పాకిస్తాన్లో. ఆ విధంగా దెబ్బ కొట్టే పరిస్థితులు అయితే భారత్ ఆలోచన ఎప్పుడూ ఆ విధంగా ఉంటుంది, ఫేస్ టు ఫేస్ కాదు. భవిష్యత్తులో కూడా మరొకసారి భారత్ మీద యుద్ధమా, మేము సిద్ధం అనే మాట రాకుండా ఉండే విధంగా చావు దెబ్బ కొడుతుంది భారత్. అదే ఆలోచించుకోవాలి పాకిస్తాన్. ప్రతిసారి కవ్వింపు చర్యలు, ప్రతిసారి మేము సిద్ధంగా ఉన్నాము, అణుబాంబులు ఉన్నాయి, మా టెక్నాలజీ ఉంది, మా సైన్యం ఉంది అని చెప్పే బదులు అపోజిట్లో ఉన్నటువంటి ఎవరితో మనం మాట్లాడుతున్నామో ఆ దేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆ సైన్యం పవర్ ఏంటి, ఆ దేశం యొక్క సంఖ్య ఎంత, మనం నిజంగానే ఒకవేళ ఒక అడుగు ముందుకేస్తే అటుపక్క నుంచి ఎంతమంది ముందుకొస్తారు, ఏ విధంగా ఉంటే మన దేశాన్ని మనం కాపాడుకోగలమా, మన దేశ ప్రజలను ఎంతవరకు సేఫ్ జోన్లో ఉంచగలం, ఇవన్నీ ఆలోచించుకునే పరిస్థితి అయితే పాకిస్తాన్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఎందుకంటే మిగిలిన ప్రజలు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్. అటుపక్క ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ చేయాలంటూ కూడా ఆ దేశ ప్రజలే ర్యాలీ చేస్తున్నారు. ఎందుకంటే దేశ ప్రధాని కనిపించట్లేదు, మాజీ ప్రధాని రిలీజ్ చేయండి అంటూ కూడా నిరసనలు తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి కోటేశ్వరరావు గారు, మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మనం చూస్తున్నాం నిన్న ఏదైతే దాడి జరిగిందో పాకిస్తాన్ కొన్ని ప్రాంతాల్లో జమ్మూలో వాటిలో కూడా మిసైల్స్ ప్రయోగించడం, డ్రోన్లు ప్రయోగించినప్పుడు ఒకే ఒకటి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం S-400. దీని గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. దానివల్లే ఇదంతా కూడా మనం తిప్పి కొట్టామనేది కూడా తెలుస్తుంది. ఏంటి S-400, దీని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి? ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ మధ్య కూడా తీవ్రమైన యుద్ధం మొదలైందనే చెప్పుకోవాలి. అయితే గత కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్లో ఉగ్రదాడి చేయడం, ఉగ్ర దాడికి సంబంధించి కూడా 25 మంది టూరిస్టులు చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో పాటు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే పాకిస్తాన్ మీద సీరియస్ అని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ దాడి జరిగిన 10 రోజుల తర్వాత సింధూర్ అనే ఆపరేషన్ తో కూడా ఒక్కసారిగా అర్ధరాత్రి 1:35 పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై కూడా భారత్ దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ దాడిలో కూడా ఉగ్రవాదులు దాదాపుగా 100 మంది చనిపోయినట్టు కూడా సమాచారం ఉంది.
ఉంది. అయితే ఈ దాడి అనంతరం కూడా పాకిస్తాన్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేకుండా దానికి బదులుగా ధీటుగా సమాధానం ఇస్తామని కూడా పాకిస్తాన్ అప్పుడే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అట్లా చెప్పిన తర్వాత కూడా నిన్న జమ్మూ కాశ్మీర్ పై కూడా దాడులు చేసే ప్రయత్నం అయితే చేసింది. అయితే JF 16 అదే విధంగా J117 అనే యుద్ధ విమానాలతో అయితే దాడి చేసే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ దాడికి భారత్ ఆర్మీ కూడా ధీటుగా గాల్లోనే అంటే ఆకాశంలోనే వాటిని పేరు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనం ప్రధానంగా చూస్తున్నట్లయితే కూడా S-400 అనేది మనకు ప్రధానమైన ఇక్కడ మిసైల్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా భారత్ లో ఈ S-400 అనే 3 అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ S-400 కి సంబంధించి కూడా 40 కిలోమీటర్ల నుండి ఒక్కసారిగా 400 కిలోమీటర్ల వరకు ఇది చూడగలదు, అటాక్ చేయగలదు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా అత్యాధునిక ఫీచర్స్ తో చేయబడినటువంటి మిసైల్ ఇది. దీనికి సంబంధించి కూడా S-400 మిసైల్ కి సంబంధించి 30 కిలోమీటర్ల నుండి ఒకేసారి 3000 కిలోమీటర్ల వరకు చూడగలదు. 36 మిసైల్స్ పైన కూడా ఒకేసారి దాడి చేసే పరిస్థితి కూడా ఈ మిసైల్ కి అంత పవర్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనం ప్రధానంగా కూడా చూస్తున్నట్లయితే కూడా ఈ మిసైల్స్ కి సంబంధించి ఈ మిసైల్స్ మనకు ఒక మనం చూస్తున్నట్లయితే కూడా దాదాపుగా దీనికి సంబంధించి మన భారతదేశం మొత్తం మీద కూడా ఈ 3 మిసైల్స్ S-400 పెట్టడంతో పాటు కూడా ఏ దేశం మీద దాడి చేసినా కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే అంత కెపాసిటీ భారతదేశానికి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ S-400 అలియాస్ సుదర్శన్ చక్రంగా కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ S-400 లో 4 రకాల క్షిపణులు అయితే ప్రయోగించవచ్చు. అయితే మొదటగా మనం చూస్తున్నట్లయితే కూడా 40N6 దీని పరిధి 400 కిలోమీటర్ల వరకు కూడా చూడగలదు, అటాక్ చేయగలదు. అదే విధంగా రెండోది మనం చూస్తున్నట్లయితే కూడా 48N6E దీనికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే కూడా 250 కిలోమీటర్ల వరకు కూడా దీన్ని ప్రయోగించవచ్చు. అదే విధంగా 9M96E దీని పరిధి దాదాపుగా కూడా 120 కిలోమీటర్ల వరకు ప్రయోగించవచ్చు. అయితే లాస్ట్ గా కూడా 4వది మనం చూస్తున్నట్లయితే కూడా 9M96E దీని పరిధి దాదాపుగా కూడా 40 కిలోమీటర్ల వరకు కూడా ఇది చూడగలదు, అటాక్ చేయగలదు. ఈ S-400 కి సంబంధించి మనం చూసినట్లయితే ఈ 4 క్షిపణులు దీని నుంచి ప్రయోగించవచ్చు. దీని నుంచి ప్రయోగించడం వల్ల కూడా మనకు మొన్న పాకిస్తాన్ అటాక్ చేయడంతో పాటు కూడా ఈ S-400 అనేది మనకు దాదాపుగా కూడా ఒక సుదర్శన్ చక్రంగా కూడా పనిచేసిందని ఇటు భారత ఆర్మీ చెప్తుంది. అదేవిధంగా భారతదేశం ప్రజలు కూడా గర్విస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కూడా భీకర దాడులు జరుగుతున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ కూడా ఎక్కడ వెనక్కి తగ్గని పరిస్థితి ఉంది. దీనికి ధీటుగా కూడా ఇండియన్ ఆర్మీ కూడా ఈ S-400 సుదర్శన్ చక్రం ద్వారా తిప్పుకొట్టే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే కూడా పాకిస్తాన్ కి సంబంధించి దాడి ప్రయత్నం అయితే చేసింది. దానికి ధీటుగా కూడా ఇండియన్ ఆర్మీ కూడా దాడి చేసిన పరిస్థితి. పాకిస్తాన్ లో ఇప్పటికే చాలా వరకు ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించి ఆర్థికంగా కూడా చాలా వెనుకబడిన పరిస్థితి ఉంది. ఇటు సింధు జలాలు ఆపివేయడంతో పాటు కూడా కనీసం నీరు అందక కూడా చాలా మంది ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పాకిస్తాన్ కి సంబంధించిన ప్రజలు కూడా అక్కడ గవర్నమెంట్ మీద వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ప్రజలు చెప్తూనే ఉన్నారు భారతదేశంతో యుద్ధం వద్దని చెప్తున్నప్పుడు కూడా భారతదేశం మాకు అణుబాంబులు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే కూడా మార్బాని మాటలు అయితే చెప్పి భారత్ ని భయపెట్టే విధంగా మాట్లాడడం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, ఉగ్రవాదం మాకు అండగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా మనం చూసినట్లయితే కూడా ఈ S-400 అనేది కూడా ఒక సుదర్శన్ చక్రంలాగా పనిచేస్తుంది. పాకిస్తాన్ ఏదైతే మిసైల్స్ మన మీద పంపించిందో ఆ మిసైల్స్ ని కూడా ధీటుగా ఎదుర్కొని ఆకాశంలోనే పేల్చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కూడా భారతదేశ ప్రజలు కూడా దాదాపుగా కూడా ఈ యుద్ధానికి సంబంధించి ధైర్యంగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ S-400 సంబంధించి కూడా దాదాపుగా కూడా అన్ని విధాలు కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇండియన్ ఆర్మీ కానీ అదేవిధంగా భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికి సంబంధించి కూడా అన్ని కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సునీల్. కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం ఈ S-400 వల్లే నిన్న భారత్ ఏదైతే పాకిస్తాన్ ఎదురుదాడికి దిగిందో అటు డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ని కావచ్చు, ఒక విధంగా మాకున్నటువంటి బలాన్ని చూపించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టినటువంటి ఏకైక ఉన్నటువంటి సుదర్శన్ చక్రం మనకి S-400 మనం చూసాం.
ఒకవేళ ఇది మన దగ్గర ఉందని చెప్పి తెలిసి కూడా పాకిస్తాన్ ఇంకా విర్రవీగే ప్రయత్నాలు చేస్తే గనుక ఏ విధంగా ఉంటుందనేది వారికి తెలుసు. ఓ పక్క నుంచి ఆ దేశ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది, మరో పక్క మనం చూస్తూ ఉన్నాం ఏదైతే బలూచిస్తాన్ కూడా క్లియర్గా చెప్తోంది మేమే దాడులు చేస్తోంది, దాడులపై బాధ్యత మాదే, ఏదైతే స్వాతంత్రం కోసం మేము చేస్తున్నటువంటి పోరాటం ఎప్పటి నుంచో మాకు ప్రత్యేక దేశం కింద అది కావాలనుకుంటుంది కాబట్టి దానిలో భాగంగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఈ విధంగా ఇటుపక్క భారత్ ఆర్మీతో దిగాలి, అటుపక్క బలూచిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేయాలి. రెండు విధాలుగా యుద్ధం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్కి ఉన్నాయనుకోవచ్చా? సమస్య లేదు. పాకిస్తాన్కి ఉన్నటువంటి బలాబలాల్ని మన దేశానికి ఉన్నటువంటి బలాబలాల్ని పోల్చుకున్నప్పుడు పాకిస్తాన్కి అలాంటి సత్తా లేదు అనేటువంటిది అది జగమెరిగినటువంటి సత్యం. పాకిస్తాన్ పాలకులకి తెలుసు, పాకిస్తాన్ జనానికి కూడా తెలుసు. అయినప్పటికీ భారత్తో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు లేదా శత్రుత్వం కారణంగా అక్కడ భారత్కు వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టడానికి కొన్ని దాడులు చేయడానికి అది పరిమితం తప్ప. అందుకనే ముందు చెప్పాను, గతంలో జరిగినటువంటి ఏ యుద్ధంలో కూడా ఆ విధంగా అది విజయం సాధించినటువంటి పరిస్థితి లేదు. ఆనాటికి కూడా భారత్కు ఉన్నటువంటి శక్తితో పోలిస్తే పాకిస్తాన్ శక్తి నామమాత్రం అప్పుడు కూడా. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా కొన్ని అధునాతనమైనటువంటి ఆయుధాలని సమకూర్చుకున్నప్పటికీ అంతకంటే అధునాతనమైనటువంటి వ్యవస్థల్ని మన దేశం కొన్ని ఇప్పుడు బ్రహ్మోస్ వంటి క్షిపణుల్ని రష్యా తోటి సంయుక్తంగా మన దేశం నిర్మిస్తున్నది, వాటిని తయారు చేస్తున్నది. అందువల్ల అటువంటి పరిస్థితి మరి పాకిస్తాన్ లో లేదనేది మనం గమనించాలి. అందుకని ఇక్కడ మొత్తం మీద మనం చూసినప్పుడు ఇప్పుడు జరిగినటువంటిది నేను ముందే చెప్పినట్టుగా మనకి పరీక్షా సమయాల్లో ఎవరు ఎటువంటిది ఎవరు ఏమిటనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు అమెరికా దగ్గర కూడా S-400 లేదా దానికి సమానమైంది కావచ్చు లేదా అంతకంటే శక్తివంతమైనటువంటి మిసైల్ వ్యవస్థలు ఉన్నాయి, లేవని కాదు. ఎందుకంటే అది రష్యాతో పోటీ పడి రష్యాతో సమంగా అది కూడా నిర్మిస్తూ ఉంది. కానీ రష్యా నుంచి ఈ S-400 వాటిని మీరు కొనటానికి వీల్లేదు, కొంటే మీ మీద ఆంక్షలు పెడతామని చెప్పినటువంటి అమెరికా పోనీ మా దగ్గర ఉన్నాయి మేము ఇస్తాం తీసుకోండి అనేటువంటి ఆఫర్ వాళ్ళ వైపు నుంచి రాలేదు మనకి. మొన్న కూడా ట్రంప్ మీకు కావాలంటే మేము F-35 యుద్ధ విమానాలు ఇస్తాం అని చెప్పాడు తప్ప ప్రత్యర్థి దేశాల నుంచి వచ్చేటువంటి దాడులను ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను ఇవ్వడానికి భారతదేశానికి అమెరికా సిద్ధంగా లేదనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని ఇప్పటికైనా అమెరికా మీద ఉన్నటువంటి భ్రమలు కావచ్చు లేదా దాంతో చేతులు కలపాలనేటువంటి ఆరాటాన్ని కూడా మన దేశం పునరాలోచించుకోవాల్సినటువంటి పరిస్థితిని కూడా నిన్న మొన్న ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే మన విదేశాంగ విధానంలో కూడా అవసరమైనటువంటి మార్పులు చేసుకోకపోయేట్లయితే మన పరిస్థితి ఏమిటనేటువంటిది ఇప్పటికే మనకు అర్థమైంది. అదే రష్యా ఇచ్చినటువంటి రష్యా ఆంక్షల్ని ధిక్కరించి రష్యా మీద, ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా మీద ఆంక్షలు పెట్టారు. ఆ ఆంక్షలను కూడా ధిక్కరించి రష్యా మనకి 3 వ్యవస్థల్ని సరఫరా చేసింది. అయితే ఉక్రెయిన్ మీద యుద్ధంలో నిమగ్నమైనటువంటి కారణంగా రష్యాలో తలెత్తినటువంటి పరిస్థితుల్లో మరొక 2 వ్యవస్థలను మనకి ఇవ్వాలి వాళ్ళు, కానీ అవి ఆలస్యం అవుతున్నాయి. అవి కూడా మనకి చేరుంటే ఈ పాటికి మన పని ఇంకా సులువై ఉండేది అనేటువంటిది మనకు వచ్చినటువంటి అనుభవం. అందుకని జరుగుతున్నటువంటి పరిణామాలని పాకిస్తాన్ లో ఉన్నటువంటి విధాన నిర్ణేతలు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కావచ్చు తెలివితేటల్ని బుర్రల్ని ఉపయోగిస్తే ఇంతటితోటి ముగించడానికి వాళ్ళకి తగినటువంటి సమయం. ఎందుకంటే వెనక్కి పోవడానికి కూడా వాళ్ళకి కూడా పాకిస్తాన్ జనానికి చెప్పుకోవచ్చు, ఎస్ వాళ్ళు కొట్టారు మనం కొట్టాం అందుకని మనం వెనక్కి వచ్చాం అని చెప్పుకోవడానికి వాళ్ళకి కూడా ఒక పాయింట్ ఇప్పుడు ఉంది. ఆ అంశాన్ని కనుక వాళ్ళు దుర్వినియోగం చేసేట్లయితే తగినటువంటి ఫలితం అనిపిస్తుంది. అది కాకుండా ఏదైతే యథా రాజా తదా ప్రజ, మేము ఆ విధంగానే ఉంటాము, మా బుద్ధి ఎప్పుడు వంకరగానే ఉంటుంది, ఏ జనం అంటే మా ప్రజలు ఎట్టైనా పోనివ్వండి ఏదైనా కానివ్వండి, మా పరువు ప్రపంచ దేశాల ముందు
పోయినా పర్లేదు, మేము ఏదైతే డెసిషన్ తీసుకున్నామో దానికే కట్టుబడి ఉంటామనే విధంగా ఉంటే గనక సామాన్య ప్రజలు కోల్పోవాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇటుపక్క మన దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంత సేఫ్టీగా తీసుకున్నప్పటికీ, ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నిన్నంతా కూడా బ్లాక్అవుట్ ఇచ్చారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే, ఒకవేళ వెహికల్స్లో ఉన్న వాళ్ళు కూడా లైట్స్ ఆఫ్ చేసి అక్కడే ఉండిపోండి, ఎక్కడ చిమ్మ చీకటి ఉండాల్సిన సిచ్యువేషన్ అని చెప్పి మన దేశ ప్రజలను కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాం. అయినప్పటికీ కొంతమంది బలైపోతున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ పాకిస్తాన్ ఇదే అడుగు గనక ఇంకొకసారి ముందుకు వెళ్తే గనక మా యుద్ధాలు ఉన్నాయి, మా అణుబాంబులు ఉన్నాయి, మా డ్రోన్స్ ఉన్నాయి, మా మిస్సైల్స్ ఉన్నాయి, మేము ముందుకు వెళ్తామంటే గనక పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా భారత్ దెబ్బ ఏ విధంగా ఉంటుందని చెప్పి రుచి చూసే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత శాంతికామకమైన దేశమైనా మనని గిచ్చుతూ ఉంటే, మన వాళ్ళని చంపేస్తూ ఉంటే ఎంతవరకు అని చెప్పి ఓర్చుకునేది, ఎంతవరకు అని చెప్పి మనము కామ్గా ఉండేది? జరగని పని. ఈసారికైనా 100% పాకిస్తాన్కి అయితే ఎక్కడ భారత్ యొక్క శక్తి సామర్థ్యాలు మరొకసారి భారత్ జోలికి వెళ్ళకూడదని చెప్పి భవిష్యత్ తరాలు కూడా తెలిసే విధంగా చేస్తుంది భారత్ ఈసారి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఏదో కవ్వించలు పాల్పడ్డం లేదు, వారి చేతకాంతనం, భారత్ ఏం చేయలేదు, మేము ఈ విధంగా మాట్లాడుతున్నా ఏమీ చేయలేదు. మొన్నటి వరకు చెప్పున్నారు కదా, మేము సిద్ధంగా ఉన్నాం, భారత్ దాడి చేస్తుందని చెప్పి మాకు తెలుసు, మనమే ఇంకా అనుకున్నాం చాలా డిబేట్స్లో కోటేశ్వరరావు గారు. ఇది ఈసారి యుద్ధాలంటే ఆయుధరహితంగా ఉంటుందేమో, ఎందుకంటే సింధు నదీ జలాలు ఆపేయడం కానీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎస్ కోలుకోని దెబ్బ ఈ విధంగా కొడుతుంది అని చెప్పి అనుకున్నాం. కానీ మన దేశం యొక్క స్ట్రాటజీ అంతా వేరే విధంగా ఉంది. మాక్ డ్రిల్ అని చెప్పి ప్రపంచానంతా కూడా ఒకవైపు తిప్పి, మన దేశాన్ని అంతా కూడా ఒకవైపు తిప్పి, మరొక వైపు నైటే అది కూడా మహిళలతోటి. మా దేశ మహిళలతే మీరు చేయలేకపోయారు. ఎందుకంటే మహిళల యొక్క కుంకుమని మీరు ఏ విధంగా తీసేశారో, మహిళలతో ఏ విధంగా మీరు బిహేవ్ చేశారో, అదే నారీమణులు మీకు బుద్ధి చెప్పారు అని చెప్పి అదే నారీమణులతో తీసుకెళ్ళినటువంటి విషయం. ఆ సింధూర్ ఆపరేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కేవలం 25 నిమిషాల్లోనే స్పాట్ ఫిక్స్ చేశారు, 9 స్థావరాలను కూల్చేశారు. మళ్ళీ చెప్తోంది. ఆ రోజు కూడా రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ఈ సోఫియా కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నది ఏంటి, మేము కేవలం టార్గెట్ చేసింది ఉగ్రవాద స్థావరాలపైనే. మన ప్రపంచ దేశాలు చెప్పుకోవడానికి ఒక అంశం ఉంది, మిగిలిన దేశాలు చెప్పుకోవడానికి. మేము అన్ని దేశాలు అయితే కోరుకుంటున్నాయో మేము కూడా అదే కోరుకుంటున్నాము. పహల్గామ్లో దాడి చేశారు కాబట్టి, చేసింది ఉగ్రవాదులు కాబట్టి ఈ విధంగా మేము ఆ 9 స్థావరాలను కూల్చేయడం జరిగింది, సరిపోయింది అని. ఒకవేళ పాకిస్తాన్ ముందడుగేస్తే యాక్షన్ మరొక విధంగా ఉంటుందని కూడా ఆ రోజే వార్న్ చేశారు. వార్న్ చేసినప్పటికీ పాకిస్తాన్ వినకుండా మేము ముందుకు వస్తామంటే కనుక ప్రతిఫలం ఈ విధంగానే ఉంటుంది. ఇంకా వినకుండా ముందుకు వస్తే కనుక ఇంకా ప్రతిఫలం దారుణంగానే ఉంటుంది. కోలుకోలని దెబ్బ కొట్టే సిచ్యువేషన్. భవిష్యత్ తరాలు పాకిస్తాన్లో ఇంతమంది జనం ఉండేవారు, ఈ విధంగా ప్రధాని ఉండేవారు, ఇంత మనకి ఫుడ్ ఉండేది, మన దగ్గర కరెన్సీ ఉండేదని చెప్పుకోలే సిచ్యువేషన్. అది కూడా చవి చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో రాను రోజుల్లో. ఒకవేళ పాకిస్తాన్ ఇప్పుడు కనుక బ్యాక్ స్టెప్ వేయకపోతే, అటుపక్క బలూచిస్తాన్ పాకిస్తాన్ కైవసం చేసుకునే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే వారు కూడా మేము సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా వాళ్ళ ఆర్మీ కూడా ముందుకు వస్తున్న సిచ్యువేషన్. ఎక్కడ వారికి ఉన్నటువంటి రక్షణ సామర్థ్యం ఎంత, మిస్సైల్స్ ఎంత, ఈ బాంబులు సామర్థ్యం ఎంత, రెండు పక్కల ఈ వార్ చేసే అంత, అసలు ఇటుపక్క భారత్తో వార్ అనే పదానికే భయపడాల్సినటువంటి పాకిస్తాన్ మన ముందు వచ్చి బడాయిలకి పోయి, లేదంటే మేము చేయగలము, మేము ఉన్నామంటూ ఉంటే ప్రతిసారి కామ్గా ఊరుకునే సిచ్యువేషన్ అయితే భారత్ లేదు. గతం మాదిరి కాదు అని చెప్పి క్లియర్ కట్గా చూపిస్తున్నారు ఈసారి అయితే. పిక్చర్ అవి బాకీ హైరే దాంట్లోనే మనకు చాలా మీనింగ్ కనిపించింది. ఇంకా బాకీ ఉంది. ఒకవేళ ఈ విధంగానే ముందుకెళ్తే కనుక పిక్చర్ అవి బాకీ హై. మీరు చూస్తూనే ఉండండి భారత్ ఏ విధంగా చేస్తుందో. పాకిస్తాన్ కోలుకొని దెబ్బ మీరు ఆఖరికి ఏదైతే బంకర్లో దాక్కున్నప్పటికీ కూడా బంకర్లు కూడా ఆపలేనటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్కి చావు దెబ్బ కొట్టేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎస్, ఏదైనా కావచ్చు, ఎట్లా అయినా ఉండొచ్చు. ఏ విధంగా యుద్ధానికి తెర తీస్తారా, తెర దించుతారా, ఏదైనా సరే పాకిస్తాన్ చేతిలోనే ఉంది. రైట్ కదా కోటేశ్వరరావు గారు? పాకిస్తాన్ చేతిలోనే ఉంది. అది యుద్ధం రావాలన్నా, యుద్ధం ఆపాలన్నా పాకిస్తాన్ చేతిలోనే ఉంది. మరి ఎటువంటి డెఫినెట్ గా పాకిస్తాన్ చేతిలోనే ఉంది. అయితే మీరు అన్నట్టుగా
అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి ఒక ప్రచార యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ వాళ్ళు చెప్పొచ్చు, ఉన్నమాట వాస్తవమే. కానీ అణు యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు ఇవాళ ఎక్కడ ప్రపంచంలో లేవు. సాంప్రదాయ యుద్ధాల్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అనేటువంటిది వాళ్ళ ఒక ప్రధానమైనటువంటి ఫీచర్ గా కనిపిస్తా ఉంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యన్లు కూడా మొత్తం అక్కడ ఉక్రెయిన్ లో ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థల్ని, అదేవిధంగా ఇతర ఆర్థిక మూలాల్ని టార్గెట్ చేసుకొని వాటన్నింటినీ ధ్వంసం చేయడానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతని మనం చూసాం. అందుకనే ఆ అనుభవాన్ని తీసుకునే భారత్ కూడా పాకిస్తాన్ ని ఆర్థికంగా దెబ్బతీయడానికి సింధు జలాల ఒప్పందం కావచ్చు, లేదా ఇతరత్ర వాణిజ్య వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటి మీద కేంద్రీకరించింది అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని వాళ్ళ ఆధునికమైనటువంటి యుద్ధ రీతుల్లో ఈ ఆర్థిక మూలాలను దెబ్బతీయటం ద్వారా 2 ప్రయోజనాలు. ఒకటి, దాని యొక్క సత్తాని దెబ్బతీయటం. ఆర్థిక మూలాలను దెబ్బతీసిన తర్వాత తలెత్తేటువంటి సంక్షోభంతో ఆయా దేశాల్లో ఉన్నటువంటి జనం మనకెందుకు యుద్ధం అని చెప్పేసి ఆయా ప్రభుత్వాల మీద నిరసన తెలియజేయటం, లేకపోతే తిరుగుబాట్లు చేయటం, ఇటువంటి అవకాశాలు. అందువలన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు, లేదా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో పాకిస్తాన్ మీద మరింత తీవ్రమైనటువంటి ఒత్తిడి పెంచుతాయి. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడి అంటే అంతర్గతంగా జనంలో ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఒక విధంగా చెప్పాలంటే డిఫాల్ట్ స్టేజ్ లో ఉంది. IMF రుణం ఇవ్వకపోతే, లేదా మరొక దేశం రుణం ఇవ్వకపోతే దానికి రోజు గడిచేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇటువంటి స్థితిలో ఏదో మొహమాటం, అది ఫేస్ సేవింగ్ అంటే జనం ముందు మనమేమి అసమర్థంగా లేవని చెప్పుకోవడానికి ఈ పరిమితమైనటువంటి దాడులకు పాల్పడినప్పటికీ నేను అనుకోవటం ఇవాళ రేపట్లో దానికి కూడా స్వస్తి పలిగేటువంటి అవకాశం ఉంది. ఎవరో ఒక దేశం ఏదో ఒక పేరుతోటి జోక్యం చేసుకుని పలానా దేశం చెప్పింది కనుక మేము వెనక్కి తగ్గాము, పోనీ అదైనా మంచిదే, తప్పేం లేదు. అందుకని అటువంటి అవకాశాన్ని పాకిస్తాన్ వినియోగించుకోవాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచు. ఎస్, ఒక నిమిషం కోటేశ్వరరావు గారు, ఎందుకంటే ముందు కాలు దువ్విన తర్వాత వెనక్కి వెళ్ళాలంటే కొంచెం బంగపాటి కింద ఉంటే గనక ఏదో ఒక కారణం దొరికితే చాలు, మేము ఇక్కడతో ఆపేస్తాం, మహాప్రభో మీకు నమస్కారం, మీకు ఇంకెప్పుడు భారత్ జోలుకు రాము అనే విధంగా పాకిస్తాన్కి బుద్ధి వచ్చి ఉంటుంది ఈ పాటికే. మనం చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది అనేది. మనతో పాటు వేల్పూర్ శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా శ్యామ్ విజయ్ సింహ గారు కల్నల్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడి కూడా అనేక విషయాలు తెలుసుకుందాం. మనం చూస్తూనే ఉన్నాం, ఇదంతటికీ కారణం ఎక్కడొచ్చింది? ప్రపంచ దేశాల ముందు ఇప్పుడైతే మనం తప్పు చేశాము, భారత్ పాకిస్తాన్ మీద 9 స్థావరాలను కూల్చేసింది, దాంట్లో మా సామాన్య ప్రజలు ప్రాణ నష్టం జరిగింది, ఇదంతా చెప్తోంది. మరి దీన్ని చూసిన తర్వాత ఏ విధంగా అంటే కొంతమంది ప్రపంచ దేశాల్లో మిగిలిన దేశాలు కూడా నిజంగానే భారత్ ఈ విధంగా ముందుకెళ్ళిందా అనే విధంగా పాకిస్తాన్ మీద ఒక సానుభూతి కలిగే విధంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేసింది. దానికి గల కారణం ఏంటి? భారత్ ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? కేవలం పహల్గామ్ దాడి. ఏప్రిల్ 22వ తేదీన 26 మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. అరే, ఉగ్రవాదుల్ని హతం చేస్తున్నామని చెప్తూ ఉంటే, లేదు మా పాక్ ఆర్మీ వాళ్ళని, మా జవాన్లని, మా సామాన్య ప్రజల మీద అటాక్ చేశారంటారు. ఇంకా దీంట్లో ఉన్నటువంటి మరొక కోణం ఏంటంటే, చనిపోయినటువంటి ఉగ్రవాదులకి పాకిస్తాన్ జెండా కప్పి వారికి అంత్యక్రియలు చేయడం. ఎవరు పెంచి పోషిస్తున్నారు ఉగ్రవాదాన్ని? దాన్ని ఎవరు హతం చేయాలనుకుంటున్నారు? దానికి ధీటుగా మళ్ళీ భారత్ మీద దాడి చూస్తూ ఊరుకుంటుందా భారత్? ఛాన్సే లేదు. అది గతంలో మీరు ఎటువంటి కవ్వింపు చర్యలు పాల్పడినా, ఎటువంటి కుట్రలకు తెరతీసినా, సరేలే చూద్దాం, యుద్ధానికైనా దిగాలంటే సరైన పోరు ఉండాలి కదా. అది పాకిస్తాన్తో భారత్ యుద్ధం అంటే సరితూగే దేశం కాదు కదా. ఏ విధంగా ఒక 4-5 రోజులు యుద్ధం అని చెప్పేసి మా దగ్గర ఇన్నున్నాయని చెప్పి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తోక ముడిచి వెళ్ళిపోయేటట్టు పాకిస్తాన్తో ప్రతిసారి ఎందుకు అని చెప్పి వెయిట్ చేస్తున్నటువంటి భారత్కి ఒకే ఒక్క మాట, పహల్గామ్ దాడి చేసిన తర్వాత వెళ్ళి మోడీకి చెప్పారుగా, మీకు వినిపించే ఉంటుందిగా. మోదీకి చెప్తే మోదీ వింటే ఏ విధంగా ఉంటుందో రియాక్షన్, మరి మీరెవరు చెప్పాలి?
అణుబాంబులు, క్షిపణులు, ఆర్మీ జవాన్లు ఇంతమంది ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాము, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్తున్నారు కదా. ఏది ఎక్కడ? మీ ప్రజలు ఎవరికి చెప్పాలి? అసలు ప్రధాని ఎక్కడా? ఆర్మీ చీఫ్ ఎక్కడా? ఎక్కడున్నారు? ఎవరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు? S-400 ఒక్క S-400తో మీరు ఏదైతే డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించారో అన్ని కుప్పకూల్చినటువంటి సిచ్యువేషన్. మరొక మాట, ఇటుపక్క భారత్ చేస్తున్నటువంటి దాడులు అనుకోవచ్చు, ఒక విధంగా యుద్ధం అనుకోవచ్చు, ఏ విధంగా అనుకున్నా యావత్ భారతం 140 కోట్ల మంది ప్రజానికం ఏకత్రాటి మీద ఉంది, రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే దేశం మీద ఒక్క మాట అంటేనే తిరగబడి సమాధానం చెప్పేటువంటి భారతీయులు ఏకంగా యుద్ధానికే సిద్ధం. మేము మిమ్మల్ని చంపేస్తాము, నరికేస్తాము అంటుంటే చూస్తూ ఊరుకుంటారా? అందరూ ఏకత్రాటి మీద నిలబడ్డారు. మరి మీ దేశంలో బల్చిస్తాన్ ఆర్మీ క్లియర్ కట్గా చెప్తోంది మేమే చేస్తున్నాం దాడి అని. అటుపక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి నెటిజన్స్ ఎవరైతే ఉంటారో స్థానికులు, వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ చేయాలంటూ ర్యాలీలు చేస్తున్నారు. ఎందుకు మీరు ఈ విధంగా ముందుకెళ్తారు, మా ప్రాణాలు మీరు పనంగా పెడుతున్నారంటూ కూడా గవర్నమెంట్ మీద నెగిటివ్ క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్. యుఎన్ఎస్సీలో కూడా ఏం చేసింది? ఈ పహల్గామ్ దాడి గురించి కాకుండా జమ్మూ కాశ్మీర్ గురించే ప్రస్తావన. మిగిలిన దేశాలని చూస్తూ కూర్చుంటాయా? వాళ్ళకి తెలీదా ఏం జరిగిందో ఏమైందనేది? తిరిగి అడిగితే నో ఆన్సర్. ఎందుకు? ఇప్పటికైనా ఒక ఛాన్స్ లేదు, తప్పైపోయింది మహానుభావ, మోడీ యాక్షన్కి రియాక్షన్ ఈ విధంగా ఉంటుందని చెప్పి మేము అనుకోలేదు, ఇక్కడితో మేము వెనుదిరుగుతున్నాము, మా ప్రజల్ని వదిలేసేయండి, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. నిజంగానే శాంతి కాముకం మేము అంటే భారతదేశం కానీ, ఆర్మీ కావచ్చు, అటుపక్క ప్రధాని కావచ్చు, త్రివిధ దళాలు కావచ్చు, సామాన్య ప్రజల మీద తిరుగుబాటు కానీ, సామాన్య ప్రజలను మట్టు పెట్టాలన్న ఆలోచన కానీ ఉండదు. కానీ అటుపక్క నుంచి వచ్చే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎస్, మనం నిన్న జరిగిన దాడుల గురించి మాట్లాడుతున్నాం. నిన్న నైట్ చేసినటువంటి దాడులు, అటు పాకిస్తాన్ చేసిన దాడులు, దానికి ధీటుగా భారత్ చేసినటువంటి దాడుల గురించి మాట్లాడుతున్నాం. మనతో పాటు కల్నల్ శ్యామ్ విజయ్ సింహ గారు ఉన్నారు, రిటైర్డ్ మాజీ ఆఫీసర్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే కనుక పాకిస్తాన్ ఎన్ని రోజులు తోకముడిచే అవకాశం ఉంటుంది? ప్రతిసారి ఈ విధంగా కవ్వింపులకు పాల్పడకుండా ఉండే విధంగా యాక్షన్ తీసుకోవాలి కాబట్టి ఏ విధంగా ముందుకెళ్ళాలని విషయాలు తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు చిన్న బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్. రైట్, గత 20 నుంచి 30 ఏళ్లుగా భారతీయ అమాయకులను చంపబడుతున్నారన్నారు ఎన్ఆర్ఐ డానీ గైక్వాడ్. ఇది మొదటి సంఘటన కాదని, ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతుందన్నారు. ఆపరేషన్ సింధూర్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల ప్రార్థనలో లష్కరే తోయిబా నాయకులు, ఆర్మీ సిబ్బంది నిలబడ్డారని చెప్పారు. ఇది దేనికి సంకేతం అంటూ కూడా ప్రశ్నించారు ఆయన.
భారత్లోని ప్రవేశించి సామాన్య పౌరులను చంపిన ఉగ్రమూకలను అంతం చేసే హక్కు భారత్కి ఉందన్నారు. First incident. I've been waiting for this for 20 years. I'm sure world is waiting for last 20 years. That why they're not doing what needs to be done. And this is the right opportunity is taken, and let's get it done. If the terrorist chief or terrorist supporters are doing it, India has all the right to go and finish them. We don't need nothing. This is a clear indication that it is a state provocated, it is state sponsor, it's a country sponsor, it's a military sponsor. This is the time we respond and we finish them. I wouldn't be worried about what America says and what China says. I don't care. This is our problem. Let's finish it. We have a proof in the pudding. These people are attending openly. Openly. They're not even afraid. We need to go. రైట్, మనం పహల్గామ్ దాడి నుంచి మాట్లాడుతున్నాం. మళ్ళీ చెప్పేది అదే, అందరూ చెప్పేది కూడా అదే. కేవలం ఉగ్రవాదుల మీదే భారత్ ఏదైతే దాడులు చేసింది తప్ప సామాన్య ప్రజానీకం మీద కూడా కాదు, పాకిస్తాన్ ఆర్మీ మీద అంతకన్నా కాదు. ఎందుకు ఈ విధంగా? ఎస్ విజయసింహ గారు, గుడ్ మార్నింగ్ అండి. విజయసింహ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సార్, మనం నిన్నటి నుంచి జరుగుతున్న దాడులు 14 నుంచి, అంటే మనం పహల్గామ్ దాడి నుంచి మనం మొదటి నుంచి మాట్లాడుతున్నాం. యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని కూడా చెప్పాం. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ పాకిస్తాన్ ఇంకా ముందుకు వెళ్తే కనుక ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ 2 కూడా ఉంటుందని చెప్పేసి కూడా ప్రధాని ముందే చెప్పున్నారు. కానీ ఈ విధంగా పాకిస్తాన్ ముందుకు రావడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? మెయిన్గా మన మిసైల్స్ బలం తెలిసి కూడా, మన దగ్గర S-400 ఉందని చెప్పి తెలిసి కూడా ఈ విధంగా ముందుకు రావడం, దాడులు చేయడం ఎంతవరకు నిలబడుతుంది అనుకోవచ్చు పాకిస్తాన్? అంటే ఇది రిటాలియేషన్ వాళ్ళు చేస్తారు అని సమ్వాట్ ఎక్స్పెక్టెడ్, అంటే కొంచెం అనుకున్నారు. వాళ్ళకి కొంచెం అంటే 50% లో ఉండింది. కొంచెం ఏమనుకున్నారంటే రిటాలియేట్ చేస్తారు, ఎందుకంటే మనం వాళ్ళ వాళ్ళ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నింటినీ మనం కూలగొట్టేశాం కాబట్టి ఆ కోపంలో వాళ్ళు చేస్తారు. ఎందుకు చేశారు వాళ్ళు ఉగ్రవాదుల్ని మనం చంపితే వాళ్ళకెందుకు నష్టం అంటే, వాళ్ళ సైన్యమే ఉగ్రవాదులుగా. అందులో చచ్చిపోయిన వాళ్ళలో మీరు ఇందాక చెప్పారు, వాళ్ళ శవాలను తీసుకెళ్తా ఉంటే ఫ్యూనరల్ ప్రొసెషన్ లో, అంటే ఆ ఊరేగింపులో అందరూ పక్కన నిలబడి సెల్యూట్లు అవి చేస్తున్నారంటే వాళ్ళంతా సైనికులు. పాకిస్తాన్ సైనికులే ఉగ్రవాద శిబిరాల్లో ఉంటారు, వాళ్ళే ఉగ్రవాదులు. అందుకని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి కదా, మేము కూడా చేసాము. లేదంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితి ప్రకారం వాళ్ళ చీఫ్ ఆసిమ్ మునీర్ ని అరెస్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ ప్రధానిని దింపేసే పరిస్థితిలో ఉన్నారు. దెర్ ఇస్ అ సార్ట్ ఆఫ్ కూ, అక్కడ తిరుగుబాటు జరిగే పరిస్థితిలో ఉంది మొత్తం. కొత్త చీఫ్ ని నిలబెట్టే రకంగా కూడా ఉన్నారు వాళ్ళు. సాహిర్ షంజాద్ ని చీఫ్ ని చేయాలని కూడా అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ దేశంలోనే రకరకమైన తిరుగుబాట్లు వచ్చి ఆ దేశం కూలిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇది చివరి యత్నం అన్నమాట. అంటే చూడండి, మేం గమ్మునున్నప్పుడు మా మీద ఇలాగా దాడులు జరిగాయని ఒక్క ప్రపంచ దేశం కూడా మనం చేసిన దాడికి వ్యతిరేకంగా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ మనం ప్రూఫ్లతో సహా, అంటే సాక్ష్యాలతో సహా చూపించాము. ఇవి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, వీళ్ళ ఆర్గనైజేషన్స్ మాత్రమే కొడుతున్నాము, ప్రజల్ని కొట్టట్లేదు, వాళ్ళ ఆర్మీ మీద దాడి చేయట్లేదు అని మనం చూపించాం. అట్లా మన వైపున వాళ్ళు చూపించడానికి ఏమీ లేదు. వాళ్ళు నిన్న చేసిన ప్రయత్నం జమ్మూ, ఉదంపూర్, పఠాన్కోట్, జలంధర్, జైసల్మేర్ రకరకాల బేసెస్ మీద వాళ్ళు వాళ్ళ మిజైల్స్, డ్రోన్స్ వాడారు. ఇవన్నీ సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇవన్నీ మన ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్. మీరు ఒకవేళ ఇక్కడ ఉన్న ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కానీ సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కానీ మీరు కనుక దాడికి పూనుకుంటే అది ఒక రకంగా మీరు యుద్ధానికి ఆహ్వానిస్తున్నట్టే దాని అర్థం. కానీ ఇంతవరకు మన దేశం దాన్ని యుద్ధం అని చెప్పట్లేదు. మన దేశం ఇప్పటికి కూడా దాన్ని కాన్ఫ్లిక్ట్ అనే అంటోంది. దాన్ని ఎంత తొందరగా మనం కూర్చుని నెగోషియేట్ చేస్తే అంత మంచిది మీకు అని వాళ్ళకి చెప్తోంది. అయినా వాళ్ళు వినేటికి కనపడట్లేదు ఇప్పటి వరకు. ఎంత దూరం సాగుతుంది ఇది అంటే, నాకు తెలిసి ఈ పాటికే వాళ్ళ మీద ఇంటర్నేషనల్ ప్రెషర్ వచ్చి ఉండాలి.
నేను వాట్ ఐ కుడ్ ఫోర్సీ ఈజ్ అనదర్ 5 to 7 days లో ఇవన్నీ సెటిల్ అయిపోవాలని నేను అనుకుంటున్నాను. బట్ ఒకవేళ గనక లేదు మేము ఇంకా కొట్లాడతాము అంటే ఈసారి పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోతుంది. మ్మ్. భారత్ ఇప్పటి వరకు అంటే విజయసింహ గారు మనము మొదటి నుంచి చెప్తున్నది అదే, అందుకే ప్రపంచ దేశాలు కూడా భారత్ వెనుకొనడానికి, భారత్ చేసిన దాన్ని సమర్థించడానికి కూడా రీజన్ ఒకటి. ఎందుకంటే మనం ఉగ్రవాదుల్ని హతం చేసాం తప్ప ఒక్క పాక్ ఆర్మీ జవాన్ని కావచ్చు, లేదంటే పాక్లో ఉన్నటువంటి సామాన్య ప్రజానికానికి మనం ఏం హాని కలిగించట్లేదు అని చెప్తూ ఉన్నాం. ఒకవేళ ఏది విధంగా ఉంటే పాకిస్తాన్ మొత్తం కొలాప్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అనుకోవచ్చా? ఆ, అది మొత్తంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ 3 వైపుల నుంచి పడిపోయింది. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు పాకిస్తాన్ ఆధిపత్యాన్ని, వాళ్ళు అక్కడ కొట్లాడుతున్నారు. బలూచిస్తాన్ రెబెల్స్ బలూచిస్తాన్ వైపు నుంచి కొట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఊరుకోకుండా మనతో గొడవ పెడుతున్నారు. మ్మ్. ఇప్పుడు ఈ 3 వైపుల నుంచి వాళ్ళు థ్రెట్ అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు సముద్రం వైపున ఐఎన్ఎస్ విక్రాంత్ చాలా గట్టిగా జవాబు చెప్తోంది. మ్మ్. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ కి ఉన్నది ఒకటే మార్గం, వాళ్ళు అన్ని ఒప్పుకుని మా దగ్గర ఉగ్రవాదం ఉంది అని ఒప్పుకుని శాంతికి ఒప్పుకుని వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు ఏదైనా కొద్దో గొప్ప బతకగలరు. లేదంటే ఆల్రెడీ వాళ్ళ లాహోర్ మన దగ్గర ఉంది, ఆ రావల్పిండి మనకు దగ్గరగానే ఉంది, కరాచీ మనకు దగ్గరగానే ఉంది. వాళ్ళకి తెలుసు ఇవన్నీ. మ్మ్. వాళ్ళు భారతదేశానికి కనుక కోపం తెప్పించి లేదా భారతదేశం మీద కనుక మనం యుద్ధం చేస్తే మ్మ్. వాళ్ళు 2 నిమిషాల్లో మన వైటల్ మనకి ఎన్ని వైటల్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో అన్నిటి మీద దాడి చేయగలరని మ్మ్. వాళ్ళు మర్యాదగా ఒప్పుకుని వాళ్ళు మన దగ్గరికి వస్తే మంచిది. ఇప్పటికి కూడా ఇంత జరిగిన తర్వాత కూడా భారతదేశం ఆశించేది అదే. మ్మ్. ఒకవేళ ఇంకా వాళ్ళు వినకుండా ముందుకు వెళ్ళి మేము దాడులు కొనసాగిస్తామంటే మాత్రం పాకిస్తాన్ నేలమట్టం అయిపోతుంది. ఎస్ ఎస్ అది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా మన దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇండికేషన్స్ అదే, మీరు కామ్ అవ్వండి. ఇప్పటికైనా వాళ్ళకి తెలియాలి ఆఫ్టర్ 1971 తర్వాత ఈ స్థాయిలో మన ప్రతిదాడి ఉందంటే ఎంత సీరియస్గా తీసుకుంది భారత్. ఒకవేళ ఈ కోపంలో కనుక మనం టచ్ చేసినా, మీరు మా ముందు నిలబడిన అవసరం లేదు, మా ముందు ఫైట్ చేయాల్సిన అవసరం, కనీసం మమ్మల్ని టచ్ చేసే ప్రయత్నం చేసినా సరే మీరు హతమైపోతారని చెప్పి ఇండికేషన్స్ క్లియర్గా వెళ్తున్నాయి. ఒక నిమిషం విజయసింహ గారు. ఎస్ రాము, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మనకి 9 గంటలకి క్లియర్ పిక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ముందుకు రాబోతున్నారు రక్షణ శాఖకు సంబంధించి అనేది తెలుస్తోంది. సో ప్రజెంట్ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాము? శాస్త్ర మనం చూసుకోవచ్చు, ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా అజిత్ దోవల్ సంబంధించి ప్రధానితో 9 గంటలకి భేటీ కానున్నారు. భేటీ అయిన తర్వాత ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలి, పాకిస్తాన్ ఇప్పటికి కూడా కాల్పులు అనేది విరమించలేదు అనుకోవచ్చు. మనం ముఖ్యంగా చూసుకుంటే లేటెస్ట్ గా ఈరు సెక్టార్లో మళ్ళీ ప్రజలే టార్గెట్ గా అయితే దాడులు చేయడం జరిగింది. దానిలో ఒక పౌరుడు కూడా మృతి చెందడం జరిగింది. అలాగే పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యామని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా పాకిస్తాన్ అనేది తన దుశ్చర్యలను అయితే ఆపలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ లో ప్రజలు తిరుగుబాటు చేశారనుకుంటే, ముఖ్యంగా చూసుకుంటే ఉగ్రవాదులు అదేవిధంగా పాకిస్తాన్ సైన్యం ఒకటైందని క్లియర్ గా మన సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇంత జరిగిన మనం ఏదైతే నిన్న జరిగిన రాత్రి దాడి తర్వాత రెవెంజ్ గా మనం భారత సైన్యం కూడా కరాచీ పోర్ట్ మీద కూడా మనం దాడి చేశాము. అదేవిధంగా గతంలో మనం చూసుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ లో కూడా సుమారు 160 కిలోమీటర్లు పాకిస్తాన్ భూభాగం నుంచి చొచ్చుకుపోయి మరి దాడులు చేసి మనం రిటర్న్ వచ్చాము. కానీ ఇంత జరిగినా కూడా పాకిస్తాన్ సైన్యం కానీ పాకిస్తాన్ ప్రధాని కానీ విదేశాంగ మంత్రి కానీ ఇంకా ఎటువంటి చర్యలు చేపట్టట్లేదంటే పూర్తిగా పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులు కలిసిపోయారు అనుకోవచ్చు. ఈ సందర్భంలోనే ఇంకా దాడులు చేసిన చెప్పుకోవచ్చు. అయితే ఈ దాడుల నేపథ్యంలో 9 గంటలకి ఏదైతే భారత ప్రధాని నేతృత్వంలో సమావేశం అనేది కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ప్రజలే టార్గెట్ గా మనం చూసుకోవచ్చు. ఆర్టిలరీస్ గన్స్ ఇచ్చేసి ప్రజలపై దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఏదో 70 గన్స్ ZU-23mm సిల్కా సిస్టమ్ తో పూర్తిగా వాటిని నిర్వీర్యం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా భారత్ అనేది ధర్మ యుద్ధం అయితే చేస్తుంది, పాకిస్తాన్ మాత్రం దొంగ యుద్ధం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే పాకిస్తాన్ చేసిన దాడులకు సంబంధించి ఇప్పటికే భారత్ నిఘా వ్యవస్థ కూడా ఏదైతే ముఖ్యంగా చూసుకోవచ్చు స్లీపర్ సెల్స్ సంబంధించి 2014లో పూర్తిగా నిర్వీర్యం అయినప్పుడు కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యే పరిస్థితుల నేపథ్యంలో స్లీపర్ సెల్స్ మీద దృష్టి పెట్టింది. మనం చూసుకోవచ్చు గతంలోనే సెక్యులర్ పాలిటిక్స్ నేపథ్యంలో స్లీపర్ సెల్స్ ని పెంచి పోషించారు భారత్ లో. ఇప్పుడు వాటి మీద కూడా భారత్ దృష్టి పెట్టింది. ఎందుకంటే భారత్ నుంచి సాయి సాగర్ లేకుండా పాకిస్తాన్ కూడా చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో
చైనా మీద కూడా దృష్టి పెట్టే పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు సిపిఈసి ఒప్పందంలో చైనా పాకిస్తాన్ లో భారీ పెట్టుబడులు కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మీద భారత్ దాడులు చేస్తే చైనా కూడా లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో చైనా Right. సహకారం కూడా పాకిస్తాన్ కి ఉంటుంది అనుకోవచ్చు ఆశ. ఎస్ రాము, మరిన్ని అప్డేట్స్ గురించి మేము మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. ప్లీజ్ వెయిట్ చేయండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. అనుకున్నదే జరిగింది. యాక్చువల్లీ యావత్ దేశం కోరుకున్నది కూడా అదే. ఆఫ్టర్ పహల్గామ్ దాడి తర్వాత బుద్ధి చెప్పాలి. ఎన్నిసార్లు ఊరుకుంటాం? ఎవరికైనా సరే ఒక రోజు కోపం వస్తోంది. ఎంత శాంతి కాముకు ఎంత శాంతి అన్నప్పటికీ కూడా ఒకరోజు కోపం వస్తుంది. అది ఈరోజు వచ్చింది. దాని రియాక్షన్ ఏ విధంగా ఉందో పాకిస్తాన్ చూస్తోంది. సో నిన్న జరిగిన దాడుల గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? పాకిస్తాను డెఫినెట్గా ఏదైతే కాల్పుల ఒప్పందం ఉందో ఆ కాల్పుల ఒప్పందంని వాళ్ళు అతిక్రమించారు. అకారణంగా భారత పౌరుల మీద దాడులు చేసి చంపటం కూడా జరిగిందనమాట. ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా భారతదేశం యుద్ధం చేయాల్సిందే. అది సింధూర్ 2 అంటారా ఇంకోటి అంటారా అది వేరే ఇష్యూ. అయితే ఇవాళ భారతదేశం S-400తో పాకిస్తాన్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకోవడం, నిర్వీర్యం చేయడం జరిగింది. మరి అనేక నగరాల మీద, కరాచీ అని చెప్పండి, ఇస్లామాబాద్ అని చెప్పండి, లాహోర్ అని చెప్పండి, అలా అనేక నగరాల మీద దాడులు చేయటం, కరాచీ పోర్టుని ధ్వంసం చేయటం ఇవన్నీ కూడా చేసింది. చివరికి ప్రధానమంత్రి కూడా బంకర్లో దాక్కున్నారనేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఆర్మీ చీఫ్ ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియని పరిస్థితి. అంటే మనం డెఫినెట్గా భారతీయులు కోరుకునేది ఏంటంటే అఖండ భారత్ డెఫినెట్గా మనం సాధించుకోవాలి. పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ఉంది కనుక పాకిస్తాన్ అంతం చేసి పాకిస్తాన్ మొత్తాన్ని కూడా భారతదేశం స్వాధీనం చేసుకున్నప్పుడే భారతీయుల యొక్క నిజమైనటువంటి కళ వీళ్ళందరూ కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇవాళ పాకిస్తాన్ని కంప్లీట్గా ప్రపంచంలో అది ఉగ్రవాద దేశం ప్రపంచానికే ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అది ఈ రోజు కాదు, మనం ఏదో చూసి చూడనట్టుగా పుడుతానికి 1947 నుంచి దగ్గరగా 80 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ అనేక సార్లు భారతదేశం మీద అకారణంగా దాడులు చేస్తే గతంలో ఉన్న ప్రభుత్వాలు వాస్తవం చెప్పాలంటే నిమ్మక నీరెత్తినట్టుగా ఉండటం వల్ల ఇక్కడ దాకా వచ్చింది. నిజంగా వాస్తవాలు చెప్పుకోవాలంటే ఒక స్ట్రీట్లో ఉన్నటువంటి రౌడీనే మనం తట్టుకోలేం. 4 రోజులకు 5 రోజులకు పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తున్నారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనం చంపేస్తున్నారు. మరి అలాంటిది ఒక దేశం మరి 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం మీద కవ్వింపులు చేస్తూ అమాయకుల మీద కాల్పులు జరుపుతుంటే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చూసి ఉన్నట్టుగా వదిలేసి ఏదో శాంతి చర్చలు అని చెప్పేసి ఇవన్నీ చేయటం అనేది చాలా తప్పు అనమాట. మరి మోడీ గారు నిజంగా ఇవాళ చాలా సూపర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ప్రపంచంలో బలమైనటువంటి నేతగా ఉన్నారు కాబట్టి ఇవాళ పాకిస్తాన్ చేసినటువంటి పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇమీడియట్గా ఇవన్నీ చేయటము, ఇంకా పూర్తి స్థాయిలో ఏ రోజైతే అర్ధరాత్రి పూట పాకిస్తాను దాడులు చేయటం, జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాడులు చేయటం జరిగిందో మనం ఇక దీన్ని ఉపేక్షించకూడదు. ఏ పరిస్థితుల్లో పాకిస్తాన్ అంతమే భారతదేశం లక్ష్యం కావాలి. అది జరిగినప్పుడు మాత్రమే భారతదేశం ప్రశాంతంగా ఉండద్ది. లేకపోతే ఎప్పుడు కూడా ఈ సమస్యలు ఉంటాయి. వాళ్ళు జమ్మూ కాశ్మీరే కాదు, వాళ్ళు ఢిల్లీలో కూడా మొత్తం అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ పెట్టేసి ఎవరో బయటకు రావద్దని చెప్పేసి అక్కడెక్కడ అంతా అలర్ట్ చేశారు. అనేక రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ కాదు, రాజస్థాన్ కానీ మరి ట్రైన్స్, జమ్మూకి వెళ్ళే ట్రైన్స్, ఢిల్లీ నుంచి జమ్మూకి వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారన్నమాట. అంటే ఇవాళ భారతదేశ ప్రభుత్వం ఏవి ఆలోచించాల్సిన పని లేదు. పాకిస్తాన్ అంతం చేయటం ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేసినప్పుడు మాత్రమే భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఎప్పుడూ కూడా పాకిస్తాన్తో మీకు 365 రోజులు సమస్య అనమాట. దానికి దేశంలో ఉన్నటువంటి అనేక మంది దేశద్రోహులు దగ్గరగా 8,000 ట్విట్టర్ ఖాతాలు కూడా బ్యాన్ చేశారన్నమాట. వాళ్ళు పాకిస్తాన్కి అనుకూలంగా చేస్తున్నారు. రాజకీయ పార్టీలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఏ స్థాయి వ్యక్తులైనా అవ్వచ్చు, వాళ్ళే ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, ఎవరైనా పాకిస్తాన్కి కానీ చైనాకి కానీ అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ దేశద్రోహులుగా డిక్లేర్ చేసి ఇమ్మీడియట్గా దేశం నుంచి బయటకు పంపించేయటమే. అంటే అలాంటి పరిస్థితి తీసుకోకుండా ఇప్పటి వరకే మనం వాళ్ళని ఇది చేస్తూ వాళ్ళని బుజ్జగిస్తూ దేశద్రోహులను కూడా సన్మానం చేసే పరిస్థితి చేశారు. అంటే ఫస్ట్ ఈ స్థాయి వరకు ఉంటుందని చెప్పి మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు అనుకోలేదు కాబట్టి కొన్ని లక్షల మంది భారతీయులని అమాయకులని పాకిస్తాన్ కాల్పుల పేరుతో చంపేసింది.
తెలిసినా కూడా ఇంకా మనం నిమ్మక నీరెత్తినట్టుగా ఉండటం అనేది ఇక అది హాస్యాస్పదం అనమాట, చేతకంతనం అవుతుంది. అందువల్ల పాకిస్తాను మరి నిజంగా ఇండియా తలుచుకుంటే 24 hours కూడా ఉండేటువంటి పాకిస్తాను మన మీద బెదిరింపులు చేస్తుందంటే డెఫినెట్గా గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఉంటారనేది వాళ్ళ ఆలోచన. తెలుస్తోందిగా. కానీ ఇవాళ మోడీ గారు బలమైన నేత అవటం వల్ల ఎక్కడ కూడా రాజీ లేకుండా మరి డిఫెన్స్ కూడా ఆర్మీకి కూడా ఏ ఫోర్సెస్ కావాలో అన్ని కూడా అన్ని కూడా దళాలు ముప్పేట దాడి చేస్తుంది పాకిస్తాన్. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వటమే కాదు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలను కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఇచ్చేసి చివరికి ఇంతకు ముందు రోడ్స్ కూడా లేవు. మన ఆర్మీ పీపుల్ వెళ్ళటానికి యుద్ధం చేయడానికి రోడ్స్ కూడా లేని పరిస్థితుల్లో ఇవాళ స్పెషల్ రోడ్స్ వేయటము మరి మనం చూసాం అనేక చోట్ల. యుద్ధానికి ఏమేం కావాలో అన్ని కూడా మోడీ గారు సమకూర్చారు. ప్రజలకు ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. మరి యుద్ధం ఈ విధంగా ఉన్నప్పుడు మరి స్టాక్ మార్కెట్ సంబంధించి షేర్లు ఏ విధంగా ఉన్నాయి, స్టాక్ మార్కెట్ సంబంధించి అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత మార్కెట్ పల్స్ ప్రసారం అవుతుంది. అదేవిధంగా ఈ వార్కి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది మీకు ఐ న్యూస్లో అనేది ప్రసారం అవుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏం జరగబోతోంది, ఎటువంటి స్టెప్ తీసుకుంటున్నారు, సపోర్ట్ చేసే దేశాలేంటి, సపోర్ట్ చేసిన దేశాలు తీసుకునేటువంటి యూటర్న్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఆపరేషన్ సింధూర్ 2 వస్తే కనుక సింధూర్ ఆపరేషన్ 2 వస్తే కనుక ఏ విధంగా ఉండబోతోంది, 9 o'clock జరగబోయే స్టెప్స్ ఏంటి, ఇవన్నీ గురించి కూడా మాట్లాడదాం.